శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భాగవతంలో ఇంకా కొన్ని పద్యాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాం. పోయిన వారము కొంతవరకు అప్పుడే మొదలు పెడుతూ ఉన్నాము. మన కథ ప్రారంభం ఎట్టిదనినా అని మన పోతన గారు మొదలు పెట్టారు. నైమిసారణ్యాన్ని వర్ణిస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే మన వాళ్ళందరూ నైమిసారణ్యంలో శౌనకాది మునులందరూ కలిసి అక్కడ పొద్దున పూట వాళ్ళు చేసుకోవలసిన దైవారాధనలు ప్రాతక్రియలన్నీ చేసుకున్న తర్వాత అక్కడే కూర్చొని ఉన్న సూతుల వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నాము. ఈ పద్యంలో పుణ్యంబై మునివల్లభ గణ్యంబై కుసుమ ఫల నికాయ ఉద్ధిత సాత్గుణ్యమై నైమిసాఖ్యారణ్యంబు నుతింపదగు అరణ్యంబులలో అని అరణ్యాల్లో అన్నిట్లోకి ఎంతో గొప్పది, పుణ్యకరమైంది, మునులందరికీ చాలా ఇష్టమైంది, గొప్ప గొప్ప పూలతో పళ్లతో ఉన్నది. అసలు నిజంగా మా నైమిసారణ్యాన్ని మించిన అరణ్యం ఇంకెక్కడా లేదు అని మొదలు పెడుతూ ఉన్నారు మన పోతన గారు. ఈ పద్యం కింద 2 లింక్స్ ఉన్నాయి. అందులో ఒకటి నైమిసారణ్యం వర్ణనలోని పదాలు, కింద నైమిసారణ్య వర్ణన ఉన్నది మనకి. ఈ మొత్తము వచనంలో రాసి పెట్టారు మన పోతన. ఈ రకంగా నైమిసారణ్యంలో ఉన్న పదాలు, ఆ వర్ణన గురించిన విషయాలన్నీ ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి చెట్ల పరంగా ఒక అర్థం ఉంటుంది, తర్వాత అసలు మనకు ఆ పేర్లకు అర్థం కూడా మన పురాణాల్లో ఉన్న విషయాలన్నీ ఉంటాయి. అదంతా మన ఊలుపల్లి సాంబశివరావు గారు, బాబాయ్ గారు కష్టపడి రాసి పెట్టారు మన కోసం. మనం మామూలుగా అయితే నేను ఇవన్నీ కూర్చొని టైప్ చేసి రాసుకొని నోట్స్ మన కోసం తీసుకొని వస్తాను. ఈ భాగవతం మన బాబాయ్ గారి వెబ్సైట్ లో చదవడం వల్ల నాకున్న లాభం ఏంటంటే నేను టైపింగ్ చేయవలసిన అవసరం లేదు. ఆయన మొత్తం చేసి పెట్టారు ఒక దశాబ్దంగా. అది తర్వాత ఇక్కడ 2వ లింక్ ఉంది, నైమిసారణ్యం వర్ణనలోని జీవాల గణన. ఇందులో ఎన్ని జీవాలు ఉన్నాయి, ఎన్ని జీవరాశులు ఉన్నాయి, అందులో కీటకాలు ఎన్ని, జంతు పదాలతో ఉన్న పేర్లెన్ని, జలచరాలెన్ని, పక్షులెన్ని, చెట్లెన్ని అని ఆ లిస్ట్ అంతా ఇక్కడ రాశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ గురించి కాకపోయినా కూడా వెంటనే వెతుక్కోవాలనుకున్నప్పుడు మొత్తం ఈ వచనం చదువుకుంటే పర్వాలేదు. నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది వచనం మొత్తం కంఠస్థం చేసిన వాళ్ళని చూశాను నేను. ఆ రకంగా ఉన్నా పర్వాలేదు, లేదా వెంటనే చూసుకోవాలంటే మనకి ఉపకరణాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఆ నైమిసారణ్య వర్ణనలోకి వెళ్దాము. ఈ నైమిసారణ్య వర్ణన మన పోతన గారు మనకిచ్చారు. ఇది మన వ్యాసుల వారు మూల భాగవతంలో ఇంత వర్ణన ఆయన చేయలేదు. నైమిసారణ్యంలో మునులందరూ ఒకరోజు అక్కడే కూర్చున్న సూతుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మనకు తర్వాత వస్తాయి ప్రశ్నలు. ఇంకప్పుడు మన సూతుడు శుక మహర్షికి వాళ్ళకి నమస్కారం చేసుకుని చెప్పడం మొదలు పెట్టారు పరీక్షిత్ కథ. కానీ ఈ వర్ణన మాత్రం మన పోతన గారు మనకి ఇచ్చిన ఆణిముత్యం. దాన్ని చూసుకుంటూ వెళ్దాము. మరియును మధువైరి మందిరంబునన్ పోలే మాధవి మన్మథ మహితంబై బ్రహ్మగేహమునున్ పోలే శారదాన్వితంబై నీలగళ సభా నికేతనంబునన్ పోలే వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశిపత జటిపటల మండితంబై జలభేది భవనంబునున్ పోలే ఐరావతామృత రంభా గణికాభిరామంబై మురాసురు నిలయంబునున్ పోలే ఉన్మత్త రాక్షస వంశ సంకులంబై ధనదాగారంబునున్ పోలే శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై రఘురాము యుద్ధంబునున్ పోలే నిరంతర శరానల శిఖాబహుళంబై పరశురాము భండనమున్ పోలే అర్జున ఉద్భేదంబై దానవ సంగ్రామమున్ పోలే అరిష్ట జంభ నికుంభ శక్తియుక్తంబై
కౌరవ సంగరమున్ పోలే ద్రోణార్జున కాంచన స్యందన కదంబ సమేతంబై కన్ను కలహంబునన్ పోలే మహోన్నత శల్య సహకారంబై సముద్ర సేతు బంధనమున్ పోలే నల నీల పనసాది అద్రి ప్రదీపితంబై భర్గు భజనంబునన్ పోలే నానాశోకలేఖ ఫలితంబై మరుని కోదండమున్ పోలే పున్నాగ శిలీముఖ భూషితంబై నరసింహ రూపంబునన్ పోలే కేసర కరజ కాంతంబై నాట్యరంగంబునన్ పోలే నటీనట సుశిరాన్వితంబై శైలజా నిటలంబునన్ పోలే చందన కర్పూర తిలకాలంకృతంబై వర్షాగమం నున్ పోలే ఇంద్ర బాణాసన మేఘ కరక కమనీయంబై నిగమున్ పోలే గాయత్రీ విరాజితంబై మహాకావ్యంబునన్ పోలే సరళ మృదులతా కలితంబై వినతా నిలయంబునన్ పోలే సుపర్ణ రుచిరంబై అమరావతి పురంబునన్ పోలే సుమనోలలితంబై కైటభోద్యోగంబునన్ పోలే మధుమానితంబై పురుషోత్తమ సేవనంబునన్ పోలే అమృతఫలదంబై ధనంజయ సమీకరణంబున్ పోలే అభ్రాంకష పరాగంబై వైకుంఠపురంబునన్ పోలే హరిఖడ్గ పుండరీక విలసితంబై నందఘోషంబునన్ పోలే కృష్ణసార సుందరంబై లంకా నగరమున్ పోలే రామమహిషి వంచక సమంచితంబై సుగ్రీవ సైన్యంబునన్ పోలే గజ గవయ శరభ శోభితంబై నారాయణ స్థానమున్ పోలే నీలకంఠ హంస కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురంబై మహాభారతమున్ పోలే ఏకచక్ర బక కంక దాత్ర రాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై సూర్యరథంబునన్ పోలే ఉరుతర ప్రవాహంబై జలదకాల సంధ్యాముహూర్తమునన్ పోలే బహువితత జాతి సౌమనస్యంబై ఒప్పు నైమిసారణ్యంబు అను శ్రీ విష్ణు క్షేత్రంబునందు శౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుండగు హరించేరు కొరకు సహస్ర వర్షంబులు అనుష్ఠాన కాలంబుగా గల సత్ర సంహితంబైన యాగంబు చేయుచుండిరి. అందొక్కనాడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబులాచరించి సత్కృతుండై సుఖాసీనుడై ఉన్న సూతుజూచి అని రాశారు. మన వ్యాసుల వారి చివరన ఉన్న విషయము. ఒకరోజు వాళ్ళందరూ ఆ నైమిసారణ్యంలో శౌనకాది మునులందరూ ఒక సహస్ర వర్షాలు 1000 సంవత్సరాలు ఉన్న అనుష్ఠిస్తూ ఉన్న ఒక సత్రం అనే యాగాన్ని చేస్తూ అక్కడే కూర్చున్న మన సూతులు వారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ప్రశ్నించారని అంతవరకు రాశారు. ఈ పైదంతా మన పోతన గారు రాసిన విషయము. ఎంత అందమో, అసలు దీని అందం చెప్పరాకుండా ఉంటుంది. చదువుకోకుండా మనం ముందుకు వెళ్ళలేము. నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాము. కొంచెం పక్కనే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒకటి చదువుకుంటూ ఒక్కొక్క పేజ్ అటు ఇటు తిప్పుకుంటూ చదవాలంటే మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేసి చూద్దాము. అప్పుడు ఏం జరిగిందంటే, మరియును మధువైరి మందిరంబున్ పోలే మాధవి మన్మద మహితంబై. ఆ అరణ్యంలోకి ఇట్లా వెళ్ళామనుకోండి, నైమిసారణ్యంలోకి, అక్కడ మాధవి లతలు, మన్మథ చెట్లు కనిపిస్తాయి. మాధవి అంటే అమ్మవారు, మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త, మాధవి అంటే ఆ మాధవుడి యొక్క తల్లి, మన మాధవుడి యొక్క భార్య, మన తల్లి లక్ష్మీదేవి. మన్మధుడు అంటే వారి తనయుడు. మాధవి మన్మధుడు కనిపిస్తే ఏంటి, లక్ష్మీదేవి మన్మధుడు కనిపిస్తే ఓ ఏంటి మన శ్రీ మహావిష్ణువు ఇలా ఏంటి అని మనకు అనుమానం వస్తుంది. మధువైరి శ్రీ మహావిష్ణువు యొక్క మందిరం లాగుండదు. ఆయన ఇంట్లో వైకుంఠం ఉంటే ఉన్నది. వైకుంఠంలో అలవైకుంఠపురంబులో నగరిలో నాపూల సౌదంబు దాపల మందార వనాంత దగ్గర ఒక ఇల్లుంది కదా, ఆ మూల సౌదంబు. ఆ మూల సౌదంబు అంటే కార్నర్ లో ఉన్నదని కాదు, అక్కడ ఉన్నది. ఆ మూలను అక్కడ మూల విరాట్ అంటాం కదా, ముఖ్యమైన ఒక పెద్ద ఇల్లు ఉంది సౌదము. అదా ఏమి అనిపిస్తుంది మనకి, ఎందుకంటే అక్కడ మాధవి మన్మధుడు కనిపిస్తే మరి శ్రీ మహావిష్ణువు ఉన్న ఇల్లే అనుకుంటాం కదా. కానీ చూస్తే అది కాదు. మనకు మాధవి అంటే గురువింద గింజలతోటి ఉన్న చెట్టు.
తర్వాత మన్మధుడు అంటే వెలగ చెట్టు. వెలగ చెట్లు గురువింద గింజలు కనిపించట్లేదు మనకి. ఆ మన మనసు ఎట్లా ఉంది అంటే ఆ నైమిసారణ్యంలోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడు మన మనసులో చెట్లు చూస్తే చెట్లలాగా, ఓ ఇది గురువింద గింజ చెట్లు, ఎంత బాగున్నాయి గురువింద గింజలు, వీటిని తీసుకొని వాటన్నిటిని దారానికి గుచ్చుకొని మెడలో వేసుకోవచ్చు, ఎంత బాగుంటుంది అని. అవన్నీ మనకెందుకు గుర్తొస్తాయి? అది చూడగానే మాధవి అమ్మవారు గుర్తొస్తుంది ఆ చెట్టు చూడగానే. వెలగ చెట్లు చూస్తే ఆ వెలక్కాయలు ఎంత బాగున్నాయని అనిపించదు. వెలగ చెట్టు చూడగానే మన్మధుడు కదా, ఏమి ఇక్కడ మన్మధుడు, మాధవి అమ్మవారు లక్ష్మీదేవి కనిపిస్తుంది, ఇక్కడ ఇది ఆకాశ శ్రీ మహావిష్ణువు ఇల్లో ఏంటో అని మనకు అనిపిస్తుంది. అట్లా ఉంది మన మనసు అప్పుడు. పైగా ఈ గురువింద గింజలు చిన్న విషయం కాదు, మనకు లలితా శాస్త్రంలో కూడా వస్తుంది, ఇక్కడ కూడా భాగవతంలో కూడా వస్తుంది అనుకుంటాను. ఆయన ఈ గురువింద గింజలతోటి వాళ్ళ అమ్మగారు చక్కటి అందమైన వరుసలతోటి ఉన్న దండలు తయారు చేసి వేస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది వేసుకుంటారు అట్లాంటివి, చాలా అందంగా ఉంటాయి ఆ దండలు, నేను కూడా చూశాను. మనకు అవన్నీ గుర్తురావు. ఆ చెట్లు, గురువింద చెట్లు, వెలగ చెట్లు అవన్నీ కనిపించవు మన కళ్ళకి. మనకు అమ్మవారు మన్మధుడే కనిపిస్తుంటారు. అట్లాంటి మనసుతోటి వెళ్తున్నాం మనం ఈ నైమిసారణ్యంలోకి, అటువంటి మనసుతోటి ప్రవేశిస్తున్నాము. తర్వాత బ్రహ్మగేహంబునన్ పోలే శారదాన్వితంబై, అక్కడ శారదాదేవి కనిపించింది. శారదాదేవి కనిపించగానే ఏంటి ఇక్కడ నా తల్లి శారద ఉన్నది, ఆకాశ బ్రహ్మలోకమా ఏంటి, బ్రహ్మగారి ఇల్లా ఏంటని మనకు అనిపిస్తుంది ఆ నైమిసారణ్యంలోకి వెళ్తే. నైమిసారణ్యం అడవి, అందులో చెట్లున్నాయి అనిపించట్లేదు. ఇంతకి చూస్తే అక్కడ ఉన్నది ఏంటి అంటే నా తల్లి శారదాదేవి. నాకు అసలు యాక్చువల్ గా కనిపిస్తున్నది శారదాదేవి. అక్కడ ఉన్న చెట్టు ఏమి అంటే 7 ఆకుల అరటి చెట్టు. 7 ఆకులతోటి ఉన్న అందమైన అరటి చెట్టు చూస్తే నాకు అమ్మవారిలా కనిపిస్తుంది, బ్రహ్మగారి ఇల్లో ఏంటో అనిపించింది. నీలగళ సభా నికేతనంబునన్ పోలి వాహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశిపత జటిపటల మండితంపై ఉన్నది. వీళ్ళందరూ కనిపిస్తున్నారు. నాకేమో వాహ్ని అంటే అగ్నిదేవుడు, వరుణదేవుడు, సమీరణం అంటే వాయుదేవుడు, చంద్రుడు, రుద్రుడు, హిమవతి అమ్మవారు పార్వతీదేవి, కుబేరుడు, వృషభుడు నంది, గాలవుడు అన్న ముని, శాండిల్యుడు అన్న ముని, పాశిపతులు పశుపతి యొక్క గణాలు పాశిపతులు, జటిపటిలాలు, జటి అంటే జడలు వేసుకున్న వాళ్ళందరూ, జటి అంటే జడలు వేసుకున్న వాళ్ళు, ముండి అంటే ముండనం చేసుకున్న వాళ్ళు, గుండుతో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, యతులు సన్యాసులు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇక్కడ జటి, అందరు జటి పటిలాలతోటి జడలు, మునులందరూ జటలతో ఉన్నారు, జడలు వేసుకొని. ఆ రకంగా అందరు వాళ్ళే కనిపిస్తున్నారు నాకు. మొత్తము ఈ దిక్పాలకులు కనిపిస్తున్నారు, మొత్తం మునులు కనిపిస్తున్నారు, ఋషులు కనిపిస్తున్నారు. ఏమిరా ఇది నీలగళ సభా నికేతనంబా ఏంటిది? నీలగళము అంటే నల్లటి కంఠం కలిగిన వాడు నా తండ్రి శివుడు, ఆయన యొక్క సభనా ఏంటిది? ఆయన నికేతనమా ఏమిది? ఆయన ఉన్న కైలాసమా ఏంటి? అందులోకి వచ్చానా నేను అని అనిపిస్తుంది చుట్టూ చూస్తుంటే. ఇంతకి నా కళ్ళకు వీళ్లే కనిపిస్తున్నారు కానీ అక్కడ ఉన్నదేమి అంటే వాహ్ని అంటే చిత్రమూలం అనే చెట్టు, వరుణుడు అంటే ఉలిమిరి చెట్టు అంట, సమీరణం అంటే మరువం, మన ఇంట్లో కూడా ఉంటుంది, చంద్రం అంటే యాలక్కాయల చెట్టు. యాలక్కాయల్ని మనం తెలుగులో యాలక్కాయలు ఏలకులు అంటాం కానీ దాన్ని క్వేలకి అంటారు. కీలకి అని మనకి నోరు పలకదు కాబట్టి యాలకి అంటాం మనము, కానీ అది చంద్రం అంటే యాలక్కాయల చెట్టు. రుద్రాక్ష చెట్లు, రుద్రుడు అంటే. హైమవతి అంటే కరక్కాయల చెట్లు. కుబేరుడు అంటే సంది చెట్లంట. వృషభాలంటే అడ్డపర చెట్లు. గాళవాలంటే లొద్దుగ చెట్లు. ఈ చెట్ల పేర్లు ఏంటో నాకు తెలియదు, వీటిని వెతకడం కూడా కష్టం, కానీ వెతికితే దొరుకుతాయి, మనం గూగుల్లో చూసుకోవచ్చు. శాండిల్యం అంటే మారేడు చెట్టు. పాశుపతం అంటే శ్రీవల్లి చెట్టు. జటిపటిలం అంటే జువి చెట్టు. ఈ చెట్లన్నీ కనిపిస్తున్నాయి, నాకు కళ్ళకి చెట్లు కనిపించట్లేదు. నాకందరూ ఋషులు, మునులు, దిక్పాలకులే కనిపిస్తున్నారు. ఇది నా తండ్రి కైలాస సభే అని నాకు నమ్మకం. నేను అందులోకే వెళ్తున్నాను అనిపిస్తుంది. నైమిసారణ్యం అనిపించట్లేదు. ఆ నైమిసారణ్యమే నాకు ఇంత వైభోగంతో కనిపిస్తూ ఉన్నది. తర్వాత బలభేది భవనంబునున్ పోలే ఐరావతామృత రంభా గణికాభిరామంబై, అక్కడ చూస్తే రంభ మొదలైన అప్సరసలు కనిపిస్తున్నారు. గణికలు
మన అప్సరలతో పాటు కూడి ఉన్న దేవ వేశ్యలందరూ ఉన్నారు, వాళ్ళు కనిపిస్తున్నారు. అప్సరసలందరూ ఉండేది మరి స్వర్గలోకంలోనే కదా. తర్వాత మన ఐరావతం కనిపిస్తుంది, అమృతం కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ అమృతాలు, ఐరావతాలు, రంభాది అప్సరసలందరూ కనిపిస్తున్నారు. ఇది ఏంటి, నేను స్వర్గలోకంలో కూర్చొని ఏంటని అనిపిస్తుంది. బలభేది అంటే ఆ బలుడనే రాక్షసుని భేదించిన వాడు. ఆయన భవనము ఇంద్ర భవనం లాగా ఉంది, ఐరావతంతో, అమృత భాండాలతో, రంభాది అప్సరసలతో. ఇంతకి చూస్తే అక్కడ అసలు ఉన్నది ఏమి అంటే, ఐరావతం అంటే నారింజ చెట్టు, అమృతం అంటే ఉసిరికాయల చెట్టు, రంభ అంటే అరటిపళ్ళ చెట్టు, గణికము అంటే అడవి మల్లెలు, సన్నజాజులు. ఆ సన్నజాజుల తీగలు, అరటి చెట్లు, ఉసిరికాయల చెట్లు, నారింజ పళ్ళ చెట్లు, జువి చెట్లు అన్ని చూసి ఏంటివన్నీ ఇక్కడ నా కళ్ళకి మొత్తం అప్సరసలు కనిపిస్తున్నారు ఐరావతంతో సహా. నేను ఒకవేళ స్వర్గలోకానికి వచ్చాను ఏమో అని అనిపిస్తుంది. అట్లుంది నా మనస్థితి, నా పరిస్థితి. నా మనస్థితి ఎట్లుంటుందో నా పరిస్థితి అట్లుంటుంది, అట్లా ఉన్నది ఇప్పుడు. తర్వాత మురాసురు నిలయంబునన్ పోలే ఉన్మత్త రాక్షస వంశ సంకులంబై, ఉన్మత్త మదమెక్కి మత్తెక్కి ఉన్న రాక్షస వంశాలతో నిండి సంకులమై ఉన్నది, కిక్కిరిసి కనిపిస్తున్నది. ఎటు చూస్తాడు రాక్షసులు బాగా మత్తెక్కి కనిపిస్తున్నారు, మదించి. ఏమిరా ఇంతమంది రాక్షసులు ఉన్నారు, ఇదేమైనా మురాసురుడి యొక్క నిలయమా? మురాసురుడు, మురా అనే రాక్షసుడు ఇల్లా ఏంటిది అని అనిపిస్తుంది. అక్కడింతకి చూస్తే ఏముంది, ఉన్మత్తము రాక్షసం వంశము అంటే, ఉన్మత్తం అంటే ఉమ్మెత్త చెట్టు, రాక్షసం అంటే రక్కసి చెట్టు, వంశం అంటే వెదురు. అందుకే ఆయన్ని వంశీ కృష్ణ అని ఎందుకు పిలుస్తారంటే, వంశం అంటే వెదురు, వెదురు బొంగుతోటి తయారు చేసిన మురళి. దాన్ని పట్టుకున్నవాడు, వంశాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయన వంశీ, కాబట్టి ఆయన వంశీ కృష్ణుడు. ఆ వంశాలన్నీ కనిపిస్తున్నాయి. ఏంటిది మురాసురుడు, మురా అనే రాక్షసుడి యొక్క ఇల్లా ఏంటని. ధనదాగారంబునన్ పోలే శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై ఉన్నది. అక్కడ చూస్తే ధనదుడు అంటే కుబేరుడు, కుబేరుడి దగ్గరనే అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. అక్కడ రకరకాల అష్ట సిద్ధులు ఉంటాయి, అవి నవనిధులు ఉంటాయి. ఆ నవనిధులు అష్ట సిద్ధులు అన్ని ఉండేది మన ధనదుడు కుబేరుడి దగ్గరే ఉంటాయి. ఇక్కడ శంఖము, పద్మము, కుందము, ముకుందము అని ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఏమిరా ఇవన్నీ నిధులన్నీ కనిపిస్తున్నాయి. ఈ నిజంగా కూడా మన దగ్గర ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కూర్చొని చూసుకుందాము. ఇవన్నీ మన నిధులు. ఇక్కడ యాక్చువల్గా మన బాబాయ్ గారు రాశారు, మనం తర్వాత చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కుబేరుడి ఖజానా అని రాశారు, కానీ యాక్చువల్గా ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన నిధులవి. ఆ శంఖము, పద్మము అటువంటివి అవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఇది కుబేరుడిది అలక పట్టణము ఏమో అని అనిపిస్తుంది, కానీ కాదు. అక్కడ ఉన్నవి శంఖం అంటే శంఖాలన్నీ కనిపిస్తున్నాయి, పద్మాలన్నీ కనిపిస్తున్నాయి, శంఖంలాగా ఉన్న పూలు కూడా పూస్తాయి నీళ్లలో. తర్వాత కుందాలన్నీ, కుంద మల్లెలు అంటాం కదా, కుందాలన్నా కుందె మల్లెలన్నా, శారద నీరదేందు అని ఆ పద్యంలో కూడా చూసుకున్నాము కుందాలు. తర్వాత ముకుందాలంటే ఎర్ర తామర పూలు. ఇవన్నీ మల్లెలు, తామరలు ఉన్నాయి, అవన్నీ కనిపించట్లేదు మన కళ్ళకి. ఇవన్నీ ధనదుడి దగ్గర ఉన్న నవ నిధుల్లాగా కనిపిస్తున్నాయి. రఘురాము యుద్ధంబునన్ పోలే నిరంతర శరానల శిఖా బహుళంపై కనిపిస్తుంది. ఏమిరా ఇక్కడ శరాలన్నీ, బాణాలన్నీ కనిపిస్తున్నాయి, అవి అనల శిఖల్లాగా ఉన్నాయి, అగ్ని జ్వాలలతో కూడి కనిపిస్తున్నాయి. ఇంక బాగా ఎక్కడ పడితే అక్కడ అగ్ని జ్వాలలాగా కనిపిస్తున్నాయి. ఇవి ఆ ఉత్త అగ్ని కూడా కాదు, రామచంద్రమూర్తి బాణాలకి ఉన్న అగ్ని శిఖల్లాగా ఉన్నాయి. ఎటు చూస్తే అటు. ఆకాశ అటు ఇటు చూసుకోకుండా నేను రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే అందులోకి వెళ్ళిపోయానా ఏంటి, యుద్ధం మధ్యలోకి అడ్డం వస్తానేమో ఆయనకి అని అనిపిస్తుంది. చూస్తే ఇంతకీ అవి కాదవి శరము అంటే రెల్లిపోదలు. అందుకే ఆయనని శరభవుడు అంటాం కదా మనము, మన కుమారస్వామిని
శరంలో రెల్లు పొదల్లో పుట్టాడు కాబట్టి. శరవణ భవ అని కూడా అంటాము. శరవణ భవం ఎందుకంటే శరం అనే రెల్లు పొదల్లో, వనం అంటే పొద, శరవనంలో పుట్టారు ఆయన కాబట్టి ఆయన శరవణ భవుడు. కాబట్టి శరాలంటే నా కళ్ళకేమో రామచంద్రమూర్తి వేస్తున్న బాణాల్లాగా అనిపిస్తున్నాయి అవి ఇంతకి రెల్లు పొదలు. పైగా అనల శిఖలు అంటే శక్రపుష్పి పూలు అని చెప్పి అగ్నిపూలు అంటారు. అగ్నిపూలు అని చెప్పి అగ్నిపూలను ఏంటో సినిమా పేరుతోటి కూడా ఒకటి మనకి తెలుగు సినిమా కూడా తీశారు. ఎర్రగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒక్కసారి మనకు కూడా ఇండియాలో హైదరాబాద్ లో ఇక్కడ మా ఫ్లోరిడాలో కూడా పూలన్నీ పూస్తాయి. ఒక్కసారి ఆ పూలన్నీ చెట్టుకన్నీ పూసాయి అంటే ఎర్రగా అగ్నిశిఖల్లాగా కనిపిస్తాయి. ఎంత బాగుంటాయో, వాటితో ఆడుకుంటాం కూడా. పూలన్నీ తల్లో పెట్టుకోవడానికి కష్టంగాని, కానీ అవన్నీ కనిపించట్లేదు నాకు. ఆ రెల్లు పొదలు కనిపించట్లేదు, ఆ అగ్నిపూలు కనిపించట్లేదు. నా కళ్ళకి రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే ఆయన వదులుతున్న అగ్నిశిఖలతో కూడిన బాణాల్లాగా కనిపిస్తున్నాయి. పరశురాము భండనమును పోలే అర్జున ఉద్భేదంపై ఉన్నది. పరశురాముడు భండనం అంటే యుద్ధం. మళ్ళీ పరశురాముడు యుద్ధం చేస్తుంటే అక్కడ అర్జున కార్తవీర్యార్జునుడితోటి మన పరశురాముడు యుద్ధం చేస్తుంటే ఎట్లా ఉందో అట్లా ఉంది చూడ్డానికి. అర్జున భూజ యుగ్మం మనం నిన్న కూడా చదువుకున్నాం కదా. అర్జున వృక్షాలంటే మధ్య చెట్లు. తర్వాత దానవ సంగ్రామమున్ పోలే అరిష్ట జంభ నికుంభ శక్తియుక్తంపై కనిపిస్తుంది. అరిష్టుడు, జంబుడు, నికుంభుడు వాళ్ళందరూ కనిపిస్తున్నారు. ఏంట్రా ఇది, ఏమో రాక్షసులందరూ యుద్ధం చేసుకోవడానికి వచ్చేస్తున్నారు, అందులో మధ్యలో నేను వెళ్ళిపోయినా ఏంటని అనిపిస్తుంది. చూస్తే ఇక్కడ ఏమి అంటే అరిష్టం అంటే వేప చెట్టు, జంభం అంటే నిమ్మ చెట్టు, నికుంభం అంటే దంతి చెట్టు, ఇవన్నీ ఉన్నాయి. నాకు ఆ చెట్లు కనిపించట్లేదు. అప్పుడు దానవ సంగ్రామం పోలే అరిష్ట జంబ నికుంభ శక్తియుక్తంపై కనిపిస్తుంది. కౌరవ సంగ్రమం పోలే ద్రోణార్జున కాంచన స్యందన కదంబ సమ్మేతంపై. ద్రోణార్జున్ కౌరవ సంగ్రం, కౌరవులు యుద్ధం చేస్తూ ఉంటే అందులో ద్రోణుడు, అర్జునుడు ఎదురెదురుగా నిలబడి కాంచన స్యందనంలో, కాంచనం అంటే బంగారంలో, స్యందనం అంటే రథం, వాళ్ళ బంగారపు రథాల్లో నిలబడి వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తూ ఉన్నది చూస్తూ ఉంటే. ఇంతకది ఏంటి అక్కడ జరుగుతూ ఉన్నది అంటే, ద్రోణం అంటే తుమ్మ చెట్లు, అర్జునం అంటే మద్ది చెట్లు, కాంచనం అంటే సంపెంగ చెట్లు, చందనం అంటే నిమ్మ చెట్లు, కదంబం అంటే కడిమి చెట్లు. ఈ చెట్లు కనిపించట్లేదు నాకు. ఏంటో ద్రోణుడు అర్జునుడు కలిసి కౌరవ పాండవ యుద్ధంలో, మన కురుక్షేత్ర యుద్ధంలో పెద్ద పెద్ద బంగారపు రథాలనెక్కి ఒకళ్ళతోటి ఒకళ్ళు తలపడుతున్నట్టు కనిపిస్తున్నది. కర్ణు కలహంబునన్ పోలే మహోన్నత శల్య సహకారంపై. శల్యుడు సారథ్యం చేస్తుంటే రథానికి, దాని వెనకాల రథంలో వెనకాల కూర్చొని కర్ణుడు కలహంబు యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకు. అక్కడ కర్ణుడు లేడు, అక్కడ శల్యుడు లేడు, కర్ణుడు యుద్ధం చేయడము లేదు. నాకు మాత్రం అట్లా కనిపిస్తుంది. ఎందుకు అంటే మహోన్నతం అంటే చాలా ఎత్తైన, శల్యం అంటే మంగ చెట్లు అంట, కొండ మంగ పూలు. తర్వాత సహకారం అంటే మామిడి చెట్లు అంట. ఆ చెట్లు కనిపించట్లేదు నాకేంటో. అక్కడ శల్యుని పెట్టుకొని ముందు వెనక మన కర్ణుడు యుద్ధం చేస్తున్నట్టుంది. సముద్ర సేతు బంధనమున్ పోలే నల నీల పనస ఆది అద్రి ప్రదీపితంపై ఉంది. అక్కడ సముద్ర సేతు బంధనం చేస్తూ ఉన్న నలుడు మన ఆర్కిటెక్ట్ కదా. అప్పుడు ఇటువైపు లంక వైపుకి రావాలన్నప్పుడు యుద్ధం సమయంలో మన సేతువుని కట్టాడు కదా, బ్రిడ్జ్ కట్టాడు నలుడు. ఆ నలుడు, ఆ నీలుడు వాళ్ళు కనిపిస్తున్నారు. ఏంటి అని చూస్తే అక్కడ ఇంతకీ నలుడంటే వట్టివేరు, నీలం అంటే నీలి చెట్లు, పనస చెట్లు, అద్రులు అంటే కదలకుండా ద్రవించేవి, కదిలేవి, పారేవి అని అర్థం. అద్రి అంటే కదలకుండా ఉండేవి. కొండల్ని కూడా అద్రి అని పిలుస్తాము, చెట్లను కూడా అద్రి అని పిలుస్తాం. ఆ రకంగా కనిపిస్తున్నాయి. కాబట్టి భర్గు భజనంబునన్ పోలే నానా శోకలేఖ ఫలితంపై కనిపిస్తుంది. భర్గుడు ఉన్న విషయం అక్కడ కనిపిస్తున్నది. చూస్తే అక్కడ చాలా వృక్షాలతో కూడి ఉన్నది, నానా వృక్షాలతోటి ఉన్నది. ఆ తర్వాత మరుని కోదండంబు పోలే పున్నాగ శిలీముఖ భూషితంపై ఉంది. మరుడు అంటే మన్మధుడు. మన్మధుడు కోదండం విల్లులాగా
పున్నాగ శిలీముఖ భూషితంలాగా కనిపిస్తుందన్న. పున్నాగ పూలతో ఉన్న ఆయన ఎక్కుపెట్టి ఉన్నాడు పున్నాగ పూలతోటి. 5 రకాల పూలు ఉంటాయి ఆయనకి, పంచబాణాలు ఉంటాయి. అమ్మవారి చేతిలో కూడా అవే ఉంటాయి. ఆ పంచబాణాలకి ఒక్కొక్క బాణానికి ఒక్కొక్క పువ్వు ఉంటుంది. ఆ పువ్వును బట్టి ఆ బాణానికి ఆ పేరు ఉంటుంది. అది ఎక్కుపెట్టి ఉన్నాడు ఆయన కోదండానికి మన మన్మధుడు అని అనిపిస్తుంది. చూస్తే ఇక్కడ పున్నాగం అంటే పొన్న పూలు మనకు కూడా తెలుసు. శిలీముఖాలంటే తుమ్మెదలు, వాటి మీద తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ నాకు ఈ రకంగా కనిపిస్తున్నాయి. తర్వాత నరసింహ రూపంబును పోలే కేసర కరజకాంతంపై కనిపిస్తున్నది. నరసింహస్వామి కనిపిస్తున్నారు ఇక్కడ. కేసరం అంటే పొన్న చెట్లు, కరజం అంటే కానుగ చెట్లు. ఆ రకంగా ఉంది. తర్వాత నాట్య రంగంబును పోలే నటి సుశిరాన్వితంపై ఉన్నది. ఏదో నాట్యం చేస్తున్న ప్రదేశంలాగా ఒక చోట కనిపిస్తుంది. ఇంతకి చూస్తే నటం అంటే దుండిగ చెట్లట, నటి అంటే దొండ చెట్లు. దొండ తీగలతో సహా ఉన్నాయి అక్కడ మన నైమిసారణ్యంలో. అవన్నీ అక్కడ నాట్యం చేస్తున్న ఒక నర్తనశాలలాగా కనిపిస్తూ ఉన్నది. సభాభవనం లాగా, ఆ పైన ఉన్న డయాస్ లాగా కనిపిస్తుంది నాకు. తర్వాత శైలజ నిటలంబును పోలే చందన కర్పూర తిలకాలంకృతంపై కనిపిస్తుంది. చందనము, గంధము, కర్పూరము, గంధం రాసుకొని కర్పూర తిలకాలన్నీ పెట్టుకున్న శైలజ, నా తల్లి పార్వతీదేవి నిటలంబు, ఆమె నుదురులాగా ఉన్నది. శైలజ నిటలంబు అంటే శైలం అంటే కొండ, పర్వతము, జ అంటే జన్మించినది, పర్వతరాజుకు పుట్టిన పార్వతీదేవి నా తల్లి. ఆ తల్లి యొక్క నిటలంబు, ఆమె నుదురు, అక్కడ పెట్టుకున్న చందనము, కర్పూర తిలకం కనిపిస్తున్నాయి. ఇంతకి ఇక్కడ చూస్తే ఏముంది, గంధం చెట్లున్నాయి, కర్పూర తిలకం చెట్లు ఉంటాయి, ఆ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత వర్షాగమం పోలే ఇంద్ర బాణాసన మేఘ కరక కమనీయంపై ఉన్నది. వర్షాకాలంలోని ఇంద్రబాణం అంటే ఇంద్రధనుసు, బాణం అంటే బాణాసనము, బాణం అంటే బాణం వేసేది శరము, ఆసనం అంటే దాన్ని దేనికి పెట్టి ఆ బాణం వదులుతాము అది అంటే విల్లు అంటే ధనుస్సు. ఇంద్ర బాణాసనం అంటే ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సులు, మేఘాలు ఉంటేనే కదా ఇంద్రధనుస్సులు వచ్చేది. కరకాలు, ఏమంటారు, మెరుపు తీగలు, అవన్నీ కనిపిస్తున్నాయి నాకు. చూస్తే ఏముందంటే మనకి ఇక్కడ ఇంద్ర బాణాసనం అంటే మరువం, ఆ చెట్టు. తర్వాత మేఘం అంటే తుంగ చెట్లు, కరకం అంటే దానిమ్మ చెట్లు, అవన్నీ ఉన్నాయి అక్కడ. తర్వాత నిగమంబును పోలే గాయత్రి విరాజితంపై, గాయత్రి మంత్రంతో కూడిన వేదంలాగా కనిపిస్తుంది. ఇదేంటని చూస్తే గాయత్రి అంటే చెండ చెట్లంట. ఆ చెట్లను చూడగానే నాకు ఇది వేదంలాగా కనిపిస్తున్నది. మహాకావ్యంబును పోలే సరళ మృదులతా కలితంపై ఉన్నది. మహాకావ్యాల్లాగా సరళంగా, మృదువుగా, వాక్యాలు, పాదాలనే లతలతో కనిపిస్తూ ఉన్నది. ఇంతకి చూస్తే సరళమైన తెల్ల తెగట చెట్లంట. మృదులతలంటే కోమలమైన తీగలతో ఉన్న ఆ చెట్లన్నీ చూస్తుంటే నాకు గొప్ప కావ్యంలాగా కనిపిస్తున్నది, నైమిసారణ్యంలాగా కనిపించట్లేదు. ఆ తీగలతో అల్లుకున్న చెట్లతో ఉన్న నైమిసారణ్యము ఏదో తీగల్లాంటి వాక్కులతో, చక్కటి అందమైన పాదాలతో ఉన్న శ్లోకాలతో ఒక గొప్ప కావ్యం నా ఎదురుగా కనిపిస్తూ ఉన్నది, నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నది. చెట్లతో తీగలతో ఉన్న అడవిలాగా కనిపించట్లేదు. వినతా నిలయంబును పోలే సుపర్ణ రుచిరంబై, వినతాదేవి కొడుకే కదా, వినత, కద్రువ అని 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఆ వినతాదేవి కొడుకే మన గరుత్మంతుడు. ఆయనకి సుపర్ణుడు, గొప్ప రెక్కలున్నాయని పేరున్నది. వినతాదేవి కొడుకు కాబట్టి ఆయనకు వైనతేయుడు అని కూడా పేరున్నది. ఇక్కడ సుపర్ణాలు కనిపించేసరికి ఓహో ఇది ఏమైనా వినతాదేవి ఆ తల్లి యొక్క ఇల్లో ఏంటో, నిలయమో ఏంటో అని అనుకుంటున్నాను. ఇంతకి చూస్తే సుపర్ణం అంటే సుందరమైన ఆకులతో ఉన్న, పర్ణం అంటే ఆకు కదా, చక్కటి ఆకులతో ఉన్న బోలెడు చెట్లు కనిపిస్తున్నాయి. ఆ చక్కటి అందమైన ఆకులన్నీ ఉన్న చెట్లన్నీ చూస్తుంటే నాకు వినతా తల్లి ఇల్లులాగా ఉన్నది. అమరావతి పురంబును పోలే సుమనోలలితంబై, అమరావతి నగరం లాగా
మనోహరంగా లలితంగా ఒకటి కనిపిస్తున్నది. ఇంతకి చూస్తే అక్కడ మంచి పూలతో ఉన్న ఆ మొత్తం చెట్లతో ఉన్నది అమరావతి నగరం లాగా కనిపిస్తున్నది. కైటభోద్యోగంబునన్ పోలే మధు మానితంబై. మధు అంటే తేనెలతోటి ఉన్న, అమృతం అంటే తీయటి పళ్లతో ఉన్న ఒక అందమైన గొప్ప ఊరులాగా కనిపిస్తున్నది నాకు. కైటబాలతోటి ఉన్నది ఆ ఊరంతా. కైటభము అంటే తుమ్మెదలతో ఉన్నది. దాని మధువులో ఊరుతూ కైటబంతో తుమ్మెదలతో ఉన్న మధు కైటబులతో ఉన్న ఊరులాగా కనిపిస్తున్నది. పురుషోత్తమ సేవనంబునన్ పోలే అమృత ఫలదంబై ఉన్నది. అమృతమే ఫలంగా దక్కే నిశ్రేయసమైన వైకుంఠపురంలాగా కనిపిస్తుంది. పురుషోత్తముడి సేవ చేస్తే నాకు కలిగే ఆ అమృతత్వాయ కల్పతే అని చెప్పారు కదా. ఆ అమృతత్వాయ కల్పతేన ఆయన చెప్పిన అమృతత్వం మహాఫలంగా నాకు దక్కే ఆ పురుషోత్తముడి సేవలాగా కనిపిస్తూ ఉన్నది. అది ఏంటి అని చూసుకుంటే, అమృతం అంటే తీయటి పళ్లతో ఉన్నది. ఆ తీయటి పళ్ళున్నాయి, చక్కగా మామిడి పళ్ళున్నాయి, ఇంకేదో బదరికాశ్రమం కాబట్టి రేగి పళ్ళున్నాయి తీయటివి అని నాకు అనిపించట్లేదు. ఆ పళ్ళు చూస్తే నాకు మామూలు పళ్ళు తింటే బాగా రుచిగా ఉంటాయని కనిపించట్లేదు. మహాఫలం కనిపిస్తుంది నాకు. ఆ మోక్షం అనే మహాఫలము నిశ్రేయసం కనిపిస్తుంది నా కళ్ళకు. తర్వాత ధనంజయ సమీకరంబున్ పోలే అభ్రంకష పరాగంబై కనిపిస్తున్నది. పరాగం అంటే పుప్పొడితో ఉన్నది కాబట్టి అభ్రంకషం అంటే ఆకాశాన్ని ఒరుచుకుంటున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఆ ధనంజయ సమీకరం మొత్తం అగ్నిశిఖలతో ఉన్న పరాగాలతో, ఆ పుప్పళ్లతో ఉన్న చెట్లన్నీ నాకు ఒక్కొక్కసారి పూలల్లో ఉన్న పుప్పళ్ళు కూడా ఎన్ని రంగులు ఉంటాయో, కొంచెం ఆరెంజ్ కలర్, కొంచెం ఎల్లో కలర్, కొంచెం రెడ్ కలర్, కొంచెం వైట్ కూడా ఉంటుంది. ఆ కలర్లన్నీ చూస్తూ ఉంటే ఆ పుప్పళ్ళన్నీ గాల్లో ఇట్లా తేలుతూ ఉంటే అగ్నిశిఖల్లాగా చక్కగా మనం దీపం వెలిగించితే దీపంలో ఎన్ని రంగులు ఉంటాయో, ఆ ఒత్తి దగ్గర డార్క్ కలర్ ఉండి అక్కడి నుంచి బ్లూ ఉండి ఆ తర్వాత ఒక్కొక్క రంగు మారుతుంది. ఎన్ని రంగుల్లో కనిపిస్తుందో ఒక దీపం. అన్ని రంగులు కనిపిస్తుంటే అది అగ్నిశిఖల్లాగానే కనిపిస్తుంది నాకు. ఆ పరాగాలని కనిపించట్లేదు నా కళ్ళకి, అది పుప్పళ్ళలాగా లేదు. వైకుంఠపురంబునన్ పోలే హరి ఖడ్గ పుండరీక విలసితంబై. శ్రీ మహావిష్ణువు ఆయన పట్టుకున్న కత్తి, అక్కడ ఉన్న పుండరీకము, పూలు అవన్నీ ఉన్నాయి. ఓహో, ఇదేమైనా వైకుంఠపురమో ఏమో అనిపిస్తుంది. ఇంతకి చూస్తే ఇక్కడ హరి అంటే సింహము, ఖడ్గం అంటే ఖడ్గమృగాలు, ఇవన్నీ మనకు మృగాలు. అక్కడ సింహాలు, ఖడ్గమృగాలు, పుండరీకాలంటే బెబ్బుళ్ళు, పులులు, అట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి. నాకు కళ్ళకి సింహాలు, ఖడ్గమృగాలు, పులులు కనిపించట్లేదు. ఏంటో మరి నాకు వైకుంఠపురం లాగా ఉంది. శ్రీ మహావిష్ణువు, ఆయన చేతిలో ఖడ్గము, అక్కడున్న కలువ పూలే కనిపిస్తున్నాయి. నందఘోషంబునన్ పోలే కృష్ణసార సుందరంబై ఉన్నది. అక్కడ చూస్తే నాకెందుకో నందుడి యొక్క గొల్ల కుటీరంలాగా కనిపిస్తున్నది. ఏంటో ఆయన ఇల్లులాగా, నందుడి యొక్క రేపల్లెలాగా కనిపిస్తున్నది. ఎందుకంటే అక్కడ కృష్ణ సారాలు కనిపిస్తున్నది. కృష్ణుడు ఆయన ఊరిస్తున్న రసాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే అది జింకలు. కృష్ణ సారాలంటే నల్ల జింకలు. ఆ నల్ల జింకలు కనిపించట్లేదు నాకు. ఏంటో కృష్ణ జింకలు కనిపిస్తే కృష్ణ జింకలన్నీ కృష్ణుల్లాగా, కాబట్టి అది నంద గోకులంలాగా కనిపిస్తున్నది. తర్వాత లంకా నగరంబునన్ పోలే రామ మహిషి వంచక సమంచితంబై. రామ మహిషి నా తల్లి సీతమ్మ, ఆ తల్లిని వంచించి తీసుకొని వెళ్ళాడు ఒకడున్నాడు. వాడి లంకా నగరం లాగా నాకు ఒకటి కనిపిస్తుంది. ఇంతకీ అదేంటి అంత నాకు కోపం వచ్చింది ఎందుకు అని చూసుకుంటే ఏమీ లేదు. అక్కడ రాముడు అంటే దుప్పి అని ఉంటుంది కదా, పెద్ద పెద్ద జంతువు. మహిషి అంటే దున్నపోతు కదా, ఆడ దున్నపోతు. మహిషం అంటే మగ దున్నపోతు. వంచకం అంటే నక్కలు. అవన్నీ ఉన్నాయి, నాకు అవి కనిపించట్లేదు. నాకు
దున్నపోతులు, దుప్పులు, నక్కలు కనిపించట్లేదు. ఇవన్నీ చూస్తే నాకు లంకా నగరం గుర్తొస్తుంది. చూసావా, నా తల్లిని ఎత్తుకొని పోయాడు, వాడిది ఈ ఊరు అనిపిస్తుంది. ఏంటో నాకు ఒకటి చూస్తుంటే ఒకటి కనిపిస్తుంది. తర్వాత సుగ్రీవ సైన్యమున్ పోలే గజ గవయ శరభ శోభితంబై కనిపిస్తుంది. సుగ్రీవుడి సైన్యంలో వీళ్ళందరూ ఉంటారు. ఏనుగులు ఉన్నాయి, గవాలున్నాయి, శరభాలున్నాయి. వాటన్నిటితోటి కనిపించట్లేదు. నాకు ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుందంటే ఏనుగులు, ఏదో ఏనుబోతులు, శరభమృగాలు కాదు నాకు కనిపిస్తుంది. ఆయన కళ్ళకవి ఎట్లా ఉన్నా ఆయన సైన్యంలాగా కనిపిస్తుంది. సుగ్రీవుడి సైన్యంలాగా, రామచంద్రమూర్తి కోసం వెనక వెళ్లిన వాడిలాగా. నారాయణ స్థానంబులను పోలే నీలకంఠ, హంస, కౌశిక, భరద్వాజ, తిత్తిరి భాసురంపై కనిపిస్తుంది. అక్కడ హంసలు, నీలకంఠాలు అంటే నెమళ్ళు, కౌశికాలు గుడ్లగూబలు, భరద్వాజాలు అవి ఇంకో రకం పక్షులు, తిత్రి పక్షులు, ఇవన్నీ కనిపిస్తే నాకు నీలకంఠుడు అంటే శివుడు, హంసలు మన బ్రహ్మదేవుడు, మన సరస్వతి తల్లి ఎక్కి వెళ్లేవి హంసలు, వాళ్ళ వాహనాలు, కౌశికుడు, భరద్వాజుడు, తిత్రి అన్న మునులు, ఋషులు వాళ్ళు కనిపిస్తున్నారు. ఏంటో అవి చెట్లలా కనిపించట్లేదు. నారాయణుడు, ఓహో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది నారాయణుడు ఉండే ప్రదేశము ఏంటో అని అనిపిస్తుంది. ఆ రకంగా పైగా మహాభారతమున్ పోలే ఏకచక్ర, బక, కంక, దాత్ర రాష్ట్ర, శకుని, నకుల సంచార సమ్మిళితంపై వీళ్ళందరూ కనిపిస్తున్నారు. ఏంటో నాకు ఏకచక్రం అంటే చక్రవాక పక్షులు, బకములంటే కొంగలు, కంకాలంటే రాబందులు, దాత్ర రాష్ట్రాలంటే హంసలు, మళ్ళీ శకుని పక్షులు, నకులం అంటే ముంగీసలు. ఈ ముంగీసలు, శకుని పక్షులు, ఏదో హంసలు, ఏవో రాబందులు, అవి చక్రవాక పిట్టలు, అవన్నీ కనిపించట్లేదు నాకు. నాకు కనిపిస్తుంది ఏకచక్రము అనే నగరము, బకము, కంకము, దాత్ర రాష్ట్రము. ఈ వీళ్ళందరూ, ఆ శకుని, నకులుడు, ఇట్లా వీళ్ళందరూ తిరుగుతూ ఉన్న మహాభారతం లాగా కనిపిస్తుంది. వీళ్ళందరూ ఏంటో ఇక్కడికి వచ్చేస్తారు. ఏకచక్ర నగరం ఏంటి ఇక్కడ? అందులో ఈ బకుడెవరు, ఆ రాక్షసుడు? ఇదేంటో నకులుడు, శకుని, దాత్ర రాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుడు కొడుకులు, వాళ్ళందరూ తిరుగుతున్నారు. ఏంట్రా ఇది మహాభారతం ఏంటని అనిపిస్తుంది నాకు. సూర్య రథంబునన్ పోలే ఉరుతర ప్రవాహంపై గొప్ప ప్రవాహాలతో కనిపిస్తుంది. ఇదేంటి సూర్యుడి రథమా అనిపిస్తుంది నాకు. చూస్తే అక్కడ నీళ్లుంటాయి కదా, మరి అడవిలో కూడా నీటి ప్రవాహాలను చూస్తుంటే నాకు అవి నీళ్ల ప్రవాహాలు, చిన్న 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 వాగులు, వంకల్లాగా కనిపించట్లేదు నాకు. వాటిని చూస్తే సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే ఆ రథంతో ఆ కింద ఆయన వెళ్తున్న దారిలో భూమి మీద ఇట్లా గుంటలాగా పడుతుంది కదా, బండి వెళ్ళినప్పుడు భూమి మీద నుంచి వెళ్తున్నప్పుడు ఆ బండి గుర్తులన్నీ చక్రాల గుర్తులు ఉంటాయి కదా, అట్లా కనిపిస్తుంది నాకు ఇది. ఆ నీళ్లు పారుతున్న నీటి పాయలాగా కనిపించట్లేదు. తర్వాత జలదకాల సంధ్యా ముహూర్తం పోలే బహువిధత జాతి సౌమనస్యంపై ఒప్పు నైమిసారణ్యము. ఇంతకీ జలదకాల సంధ్యా ముహూర్తం, వర్షాకాలంలోని సాయంత్రం పూట బహువిధత బాగా ఎక్కువగా విచ్చుకుని గుత్తులు గుత్తులుగా ఉన్న జాతి సౌమనస్యంపై ఒప్పు, రకరకాల పూలతో, ఎన్నో పూలు, జాతి పూలు అంటే జాజి పూలు, జాజి పూలతో సహా బాగా విచ్చుకున్నాయంట. వర్షాకాలం సమయంలో సాయంత్రం పూట జాజి పూలు విచ్చుకుంటే ఒకటి రెండు విచ్చుకోవాలి, ఇంకా అసలు మొత్తం ఆ తీగ కనిపించకుండా ఉంటాయి. అవి గుత్తులు గుత్తులుగా మొత్తం బుట్టలు బుట్టలు పూస్తాయి. ఒక్క చెట్టున్న చాలు, బుట్టల్లో పట్టుకోవచ్చు ఆ పూలన్నీ తెంపుకొని. ఇంకా వాసన మొత్తం వీధి వీధి అంతా వస్తుంది. ఆ వాసన అంతా వస్తుంది నాకు చూస్తే, ఇంకా అసలు మనసు ఉప్పొంగుతున్నది. అటువంటి నైమిసారణ్యం అనే ఈ శ్రీ విష్ణు క్షేత్రంలో శౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుడు, స్వర్గలోకంలో కూడా గొప్పగా గానం చేస్తూ ఉంటారు. అటువంటి వాడైన శ్రీహరి చేరుడు కొరకు, ఆయన శ్రీ మహావిష్ణువుని చేరడానికి ఏమి చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఒక 1000 వర్షంబులు, 1000 సంవత్సరాలు అనుష్ఠాన కాలంబుగా
ఏదో ఒక యాగం చేస్తే 3 రోజులు, 6 రోజులు, నెల రోజులు, సంవత్సరం అట్లా ఏమైనా చేస్తారేమో. ఇంక వీళ్ళు ఒక 1000 సంవత్సరాలు చేస్తున్నారు. వాళ్ళ ముఖ్యమైన ధ్యేయమేమి? ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఆ విధంగా? సత్రయాగం, దాని పేరు సత్రం, దీర్ఘ సత్రం అని పెట్టుకున్నారు. సుదీర్ఘ కాలం చేస్తున్నారు ఆ యాగాన్ని. ఆ యాగం వల్ల వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే శ్రీహరిని చేరాలి. శ్రీ కైవల్యంబు చేరుటకునై చింతించదన్ అని మన పోతన గారు రాసుకున్నట్టు ఆ శ్రీ కైవల్యంబు చేరాలి, ఆ శ్రీ మహావిష్ణువుని చేరాలి. ఏ విధంగా చేరాలి అని అదే ధ్యేయంగా, అదే వాళ్ళ సంకల్పంగా ఆ దీర్ఘ సత్రాన్ని చేసుకుంటున్నారు. ఆ రకంగా సత్ర సంగీకం, సంగీకం అంటే సంజ్ఞ, పేరు, గుర్తు ఉన్న యాగంబు చేయుచుండిరి, చేస్తూ ఉన్నారు. అందు ఒకనాడు వారలు వాళ్ళు రేపకడ, రేపు అంటే పొద్దున తెల్లవారుజామని అర్థం, తెల్లవారినప్పుడు, తెల్లవారుతూ ఉన్న సమయం అని అర్థం రేపు అంటే. రేపు అంటే మనం టుమారో అనుకుంటాం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకొని, టుమారో కాదు. రేపు అంటే పొద్దున పూట, తెల్లవారుతున్న సమయం, సూర్యోదయం సమయం. ఆ సమయంలో నిత్య నైమిత్తిక హోమంబులు ఆచరించి, వాళ్ళు నిత్యం చేయవలసినవి, నిమిత్తంగా చేయవలసినవి ఉంటాయి కదా పొద్దున పూజాదులు, అవి ఆచరించి చేసుకొని సత్కృతుండై చేసుకోవలసిన పనులన్నీ, అనుష్ఠానాలన్నీ చేసుకొని ఆయన సుఖాసీనుడై, సుఖంగా ఆసీనుడై కూర్చొని ఉన్నప్పుడు అటువంటి స్థితిలో ఉన్న సూతుణ్ణి చూసి మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, శౌనకాది మునులందరూ. కాబట్టి మన ఉద్దేశం ఇప్పుడు మనం ఇటువంటి ముఖ్యంగా మనం ఇప్పుడు ఏం చేశామంటే, మనకి ఎటు చూస్తే అటు చెట్లు, పూలు, నీళ్లు, జంతువులు, దీనివల్ల నాకేంటి, ఆ పండు వల్ల నాకేంటి, ఈ నీళ్ల వల్ల, ఈ నీళ్లు బాగున్నాయి, ఆ నీళ్లు బాగాలేదు, ఈ చెట్టు చాలా అందంగా ఉంది, ఇవన్నీ కాదు. అక్కడ చెట్లు లేవు, ఆకులు లేవు, పిట్టలు లేవు, జంతువులు లేవు, పూలు లేవు, పళ్ళు లేవు, నీళ్లు లేవు. ఏది చూసినా నాకు చూస్తే నాకు కైలాసం లాగానో, లేకపోతే శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠం లాగానో, లేకపోతే నా తల్లి లాగానో ఆ రకంగా కనిపిస్తుంది. నా మనసంతా ఆ విధంగా ఉన్నది. అటువంటి స్థితిలో నేను ఈ నైమిసారణ్యంలోకి ప్రవేశిస్తున్నాను. ఎందుకు అంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతిస్తూ ప్రవేశిస్తున్నాను. ఇంకిక్కడి నుంచి అంతా శ్రీహరిని చేరే మార్గమే చూపిస్తూ ఉంటుంది మనకి భాగవత పురాణం. అది చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఆ రకంగా వాళ్ళు శౌనకాది మునులందరూ సూత ముని దగ్గరికి వెళ్ళారు. ఆ సూతుడి దగ్గరికి వెళ్ళి, ఆయన అప్పటికే పూజాధికాలు ముగించుకొని సుఖంగా కూర్చొని ఉన్నాడు ఒక చోట. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ తాపసులు ఇట్లనిరి, వినీతున్ విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ వ్రాతున్ నుత హరిగుణ సంఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతున్. ఆయన ఎటువంటి వాడు? ఆ సూతుడు. ఆ సూతుడి దగ్గరికి వెళ్ళి ఆ తాపసులు ఇట్లా అన్నారు. ఏమన్నారంటే ఇక్కడ సమతంతొల్లి అని చూసుకుందాం, కానీ అసలు ముందు ఆ సూతుడు ఎటువంటి వాడు? ఆయన వినీతుడు, అన్ని చదువుకున్నాడు, వాటి గురించిన మొత్తం జ్ఞానం తెలుసు ఆయనకి. పైగా ఉత్త జ్ఞానం కాదు, చదువుకున్న పురాణాలు, ఇతిహాసాలు చదువుకున్న జ్ఞానమే కాదు, విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ వ్రాతం. పురాణ వ్రాతం అంటే మొత్తం సమూహం, పురాణాలు, నిఖిల పురాణాల సమూహము, అందులో ఉన్న విజ్ఞానంతో సహా తెలుసు ఆయనకి. జ్ఞాన విజ్ఞానంతో సహా. మన భగవద్గీతలో భగవంతుడు జ్ఞానం కావాలి అర్జున, కానీ జ్ఞానంతో పాటు విజ్ఞానం కూడా కావాలి. దాన్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి, ఎట్లా దాన్ని వాడుకోవాలి, దాని వల్ల నువ్వు సాధించవలసింది ఏంటి, అవన్నీ తెలియాలని చెప్పాడు. అవన్నీ ఆయనకి తెలుసు. మన సూతుడికి పురాణాలు చదువుకున్నాడు, ఆ చదువుకున్న పురాణాలన్నీ చెప్పగలడు, రక్తి కట్టేటట్టు, వినేవాళ్ళు సంతోషించేటట్టు చెప్పగలడు. అంత మాత్రమైతే ఏం లాభం? ఆయన యాక్చువల్ గా పురాణాల్లో ఉన్న విషయాన్ని తత్వంతో సహా, యథార్థంగా ఉన్న విషయాన్ని ఆయన చెప్పగలడు. ఆయన నుత హరిగుణ సంఘాతుడు, హరి యొక్క గుణాల యొక్క సంఘాతం, సమూహం. శ్రీహరి యొక్క సకల గుణాలు, వాటిని
ఎప్పుడు నుతిస్తూ ఉంటాడు, అదే పనిగా శ్రీహరి గుణాల గానం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు మన సూతుడు. అయితే ఆయన వినీతుడు, బాగా చదువుకున్నవాడు. ఈ పురాణాల్లో ఉన్న విజ్ఞానం అంతా ఆయనకు తెలుసు. ఆయన పొద్దస్తమానం శ్రీహరి గుణగానం చేస్తూ ఉంటాడు. ఆయన చేసుకుంటాడు, ఆయన చదువుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, ఆయనకు తెలవలసింది తెలిసింది, ఆయన ఇంకా గుణగానాలు చేసుకుంటూ తిరుగుతుంటాడు. మనకి అడిగినా చెప్పడు, ఇంకెందుకు, ఆయనకు చెప్పాలన్న ఉద్దేశం లేదు, అటువంటి దయ లేదు ఆయనకి అనుకున్నప్పుడు మనకి ఉపయోగం ఉండదు. కానీ మన సూతుడు అటువంటి వాడు కాదు. ఆయన నితాంత కరుణ ఉపేతుడు. నితాంతం అంటే ఇంకా అంతులేని కరుణ ఆయనకి. అడిగితే చాలు చెప్తాడు. అరేరే అడిగాడే అని చెప్పి ఇంకా ఎంత దూరమైనా పోయి చెప్తాడు. ఆయన ఎంత కాలమైనా చెప్తాడు, ఎన్నిసార్లు అడిగినా చెప్తాడు. అంత దయ ఆయనకి, అంత కరుణ, విసుక్కోడు. అంత మనకు అర్థమయ్యేంత వరకు చెప్తాడు. అటువంటి నితాంత కరుణతో కూడినవాడు. ఆయనకి తెలుసు చెప్పాలన్న కరుణ కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆయన్ని అడుగుతున్నారు. ఇది గురువు దగ్గర ఉండవలసిన లక్షణం. గురువు గారికి ఆ విషయం తెలిసి ఉండాలి, ఆయన దయతో కూడి ఉండాలి అడిగిన వాళ్ళకి చెప్పడానికి వీలుగా. దయ లేకుండా విసుక్కుంటూ చెప్పడం కాదు. పోనీ ఆయనకి తెలుసు, అడిగితే చెప్తాడు, కానీ విసుక్కుంటూ చెప్తే ఏం లాభం? దయతో చెప్పాలి. ఇవన్నీ గురువు గారికి ఉండవలసిన లక్షణాలు. ఆ తాపసులు ఇట్లన్నది: వినీతున్ విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ వ్రాతున్ నుతహరిగుణ సంఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతున్. వెళ్ళి ఆయనతోటి వీళ్ళేం మాట్లాడారంటే, సమతన్ తొల్లి పురాణ పంక్తులు ఇతిహాస శ్రేణులున్ ధర్మశాస్త్రములున్ నీవా ఉపన్యసింపుదువు. వేదవ్యాస ముఖ్యుల్ మునుల్ సుమతుల్ సూచిన వెన్ని అన్నియును తోచున్ నీమదిన్. తత్ప్రసాదమునం చేసి ఎరుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమ. ఇప్పుడు గురువు గారికి ఉండే లక్షణాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు శిష్యులు ప్రశ్న అడిగేటప్పుడు ఎంత మర్యాదగా, నమ్రతగా, ఏ పద్ధతిలో అడగాలో చూద్దాము. వాళ్ళు ఏమయ్యా మాకు భాగవతం చెప్తావా అని అడగట్లేదు. వాళ్ళు వెళ్ళి అప్పటికే సూతుడు చాలా చెప్పాడు కాబట్టి ముందు నువ్వు ఇవన్నీ మాకు చెప్పావు అని వాళ్ళు ముందు చెప్తున్నారు. ముందు ఆల్రెడీ ఆయన చెప్పిన విషయాలకి థ్యాంక్స్ చెప్పాలి కదా. తర్వాత మళ్ళీ అవన్నీ చెప్పారండి, ఇప్పుడు ఇది కూడా చెప్తారా అని అడుగుతున్నాడు. అట్లనే మన అగస్త్యుల వారు కూడా హయగ్రీవ స్వామిని బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి యొక్క సహస్రనామాలు చెప్పమని అడిగేటప్పుడు హయగ్రీవుడితోటి నువ్వు ఒక్కడివే చెప్పగలవు, ఇంతకు ముందు ఇవన్నీ విషయాలు చెప్పావు, నువ్వు ఇన్ని విషయాలన్నీ చెప్పావు, ఎంతో దయతో చెప్పావు, విస్తారంగా చెప్పావు, ఈ ఒక్క విషయం నాకు చెప్పలేదు, ఎందుకో లలితా సహస్రనామాలు చెప్పలేదు, ఆ ఒక్క విషయం నాకు చెప్తావా, ఎందుకు నువ్వు ఒకవేళ మర్చిపోయేవో లేకపోతే నా మీద దయ కలగలేదో, చెప్పాలనిపించలేదో, నాకంత శక్తి లేదు పట్టుకునేంత అని కనిపించిందో, ఏం జరిగిందో అది కూడా చెప్తావా, ఇంతకుముందు అవన్నీ చెప్పావు, చాలా సంతోషం, నిజంగా రుణపడి ఉన్నాను, ఇది కూడా చెప్తావా అని అడుగుతాడు పాపం అగస్త్యుడు. ఆయనకు తెలుసు ఆల్రెడీ, ఆయన కూడా గురువు గారి పరంపర, ఆయన కూడా గురు పరంపరలో ఒక ఆయన భార్య లోపాముద్ర కూడా, ఆయన ఇంతకుముందు వేరే చోట కూడా వినొచ్చాడు, ఆయన మళ్ళీ అడుగుతాడు అంత నమ్రతతోటి. వీళ్ళు కూడా అడుగుతున్నంత మాత్రం చేత శౌనకాది మునులకు తెలియదని కాదు, కానీ సూతుణ్ణి అడుగుతున్నప్పుడు అంత వినయంతో మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు. సమతన్ ఎంతో గొప్ప బుద్ధితోటి తొల్లి ఇంతకు ముందు పురాణ పంక్తులు, పంక్తులంటే వరుసలు, ఎన్ని పురాణాలు, అట్లానే ఇతిహాస శ్రేణులు, శ్రేణి అన్న పంక్తే, హిమాలయ శ్రేణులు అంటాం కదా, హిమాలయాలన్నీ లైన్గా వరుసగా ఉంటాయి, పంక్తి అన్న శ్రేణి అన్న అంతే వరుసగా ఉండడం. ఆ పురాణాలు, ఈ ఇతిహాసాలు అవన్నీ మొత్తం వరుసగా, వాటితో పాటు ధర్మశాస్త్రాలన్నీ వరుసగా ఎన్నో నువ్వు మాకు నీవా నువ్వే ఉపన్యసింపుదువు, ఇవన్నీ ఉపన్యాసం చేసావు మాకు. ఇంతకు ముందు మొత్తం ఇతిహాసాలు, మన మహాభారతం, రామాయణం, అటువంటివి పురాణాలు మొత్తం, ధర్మశాస్త్రాలన్నీ మాకు నువ్వు ఉపన్యాసం చేశావు. వేదవ్యాస ముఖ్యుల్మునుల్, వేదవ్యాసుడు మొదలైన ముని ముఖ్యులందరూ, సుమతులు వాళ్ళు కూడా గొప్ప బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానులు,
వాళ్ళు చూచినవి ఎన్నో ఉన్నాయి. వేదవ్యాసుడు లాంటి ముని ముఖ్యులకు తెలియని విషయాలు ఏమున్నాయి, వాళ్ళు ఎన్నో చూశారు. వాళ్ళు ఎన్ని చూశారో అన్నియును తోచున్ నీమది, వాళ్ళకి తెలిసినవన్నీ నీకు కూడా తెలుసు. వాళ్ళకి తెలిసినవన్నీ నీ మనసులో కూడా మొత్తం అన్ని అర్థమైనవి, పట్టుకున్నావు నీ మనసుతో. పైగా తత్ప్రసాదంబునన్ చేసి ఎరుంగ నేర్తువు సమస్తంబునన్. వేదవ్యాసుడి లాంటి వాళ్ళందరి దగ్గర వాళ్ళ ప్రసాదం, వాళ్ళ అనుగ్రహంతో ఎరుంగ నేర్తువు, వాళ్ళ దగ్గర నీకు అర్థమయ్యేటట్టు నేర్చుకున్నావు. సమస్తంబున్, మొత్తం అన్నిటినీ. వాళ్ళకెంత తెలుసో నీకంత తెలుసు. ఎట్లా తెలుసు అంటే వాళ్ళ దగ్గర ఎంతో వినయంతో నువ్వు శుశ్రూష చేసి అర్థమయ్యేంత వరకు వాళ్ళతో చెప్పించుకొని నేర్చుకొని తెలుసుకున్నావు, నీ మనసుతో పట్టుకున్నావు. బుధేంద్ర ఉత్తమ, బుధులు అంటే జ్ఞానులు, అందులో కూడా ఇంద్రులు అంటే గొప్పవాళ్ళు, అందులో కూడా ఉత్తముడివి నువ్వు. కాబట్టి మహాజ్ఞానివి. అందుకని నువ్వు తెలుసుకున్న విషయాల్లో మొత్తం అన్ని పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు అన్నీ మాకు చెప్పావు. వేదవ్యాసుడు లాంటి వాళ్ళకి ఎన్ని విషయాలు తెలుసో నీకు అన్నీ తెలుసు. వాళ్ళ దగ్గర నువ్వు అన్నీ పట్టుకున్నావు అని చెప్తున్నారు ముందు. సమతన్ తొల్లి పురాణ పంక్తుల్ ఇతిహాస శ్రేణులున్ ధర్మశాస్త్రములున్ నీవ ఉపన్యసింపుదువు. వేదవ్యాస ముఖ్యుల్ మునుల్ సుమతుల్ సూచినవెన్ని అన్నియును తోచున్ మదిన్. తత్ప్రసాదమునం చేసి ఎరుంగ నేర్తవు సమస్తంబున్ బుధేంద్రోత్తమా. అయితే నువ్వు నేర్చుకుని నువ్వు ఊరుకోవచ్చు. నువ్వు నేర్చుకున్న తర్వాత నీకు అర్థమైంది కదా. కానీ నువ్వు గురువైన వాడు, గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు. అచల స్థిర కళ్యాణం వెయ్యది, పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్ అని అడిగారు. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యాలని తెలిసేంత వరకు పలుకుదురు, చెప్తారు. పరమ రహస్యాలని శిష్యులు పట్టుకునేంత వరకు, వాళ్ళకు అర్థమై తెలిసేంత వరకు చెప్తారు. ఆ రకంగా నువ్వు మాకు గురువు గారివి కాబట్టి అచలమైన, ఇంకా చలించని, ఇప్పుడు చెప్తే ఇప్పుడు విన్నాను తర్వాత గుర్తు రావట్లేదు, జారిపోయింది కాదు, స్థిరమైన, ఇంకా బుద్ధిలో అట్లా నిలబడి ఉండాలి. అటువంటి కళ్యాణం, శుభాన్ని కలిగించేది ఏమి ఉన్నది? స్థిరమైన, అచలమైన, స్థిరమైన సుఖము, కళ్యాణము, శుభం కలిగించేది, శాంతి కలిగించేది ఏది అంటే ఏది? పురుషులు అంటే పురములో వసించి ఉన్నవాళ్ళు. పురము అంటే మనం ఊరు అనుకుంటాము, పురం అంటే శరీరం. అందుకే త్రిపురాలంటే 3 శరీరాలు, స్థూల సూక్ష్మ కారణాలని. పురుషులు అంటే పురాల్లో ఉన్నవాళ్ళు, శరీరంతో ఉన్నవాళ్ళు అంటే ప్రాణులు, జీవులు. వాళ్లకు ఏది కళ్యాణం, వాళ్ళకి ఏది మంచిది, శ్రేయస్కరము అని, ఆ శ్రేయస్సు కూడా ఎట్లాంటిది? అచలమైనది, స్థిరమైనది ఉండాలి. అప్పటికి బానే ఉంది కానీ తర్వాత ఉందో లేదో తెలీదు, అట్లాంటివన్నీ కాదు. అటువంటి స్థిరమైన కళ్యాణం, శుభము, మంగళాన్ని కలిగించేదేదో నిశ్చయించి నువ్వు ఒకటి ఆలోచించుకొని తగినట్టు మాకు బోధింపు, చెప్పు అని అడిగారు. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు. అచల స్థిర కళ్యాణం వెయ్యది, పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్ అని అడిగారు. ఎందుకు నువ్వే చెప్పాలి మాకు? నిన్నే మేము ఎందుకు అడుగుతున్నామంటే నీకు తెలుసు మేమంటే నీకు ప్రేమ కాబట్టి, మాకు అర్థమైన దాకా నువ్వు గురువువి కాబట్టి, శిష్యులకి అర్థమైనంత వరకు గురువు చెప్పాలి కాబట్టి నువ్వు చెప్తావు. అయితే ఇంకొక కారణం కూడా ఉంది నిన్ను అడగడానికి. మేము మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. చిరకాలము మన్నాడవు, పెద్దవాడివి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పనిలో ఉన్నావు, నువ్వు చదువుకుంటున్నావు, చదువు చెప్తూ ఉన్నావు కాబట్టి చిరకాలము మన్నాడవు, ఎంతో కాలం నుంచి ఉన్నావు, పెద్దవాడివి. పెక్కులైన చాలా గ్రంథ అర్థంబుల్, గ్రంథాలన్నీ కన్నావు, చూసావు, చదివావు, అర్థం చేసుకున్నావు. వినదగినవి విన్నాడవు, వినాల్సినవన్నీ విన్నావు. మొత్తం పురాణ, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు అన్ని ఎన్ని వినాలో, ఎన్ని చదవాలో అన్ని విన్నావు, కన్నావు, చదివావు, అర్థం చేసుకున్నావు. పైగా
పెద్దలొద్ద, పెద్దల దగ్గర, ఉత్తమ గోష్ఠుల్లో, సద్గోష్ఠులు అంటాం కదా, వాటిలో, సత్సంగాలు, సద్గోష్ఠులు, ఉత్తమ గోష్ఠుల్లో సత్పదార్థం గురించి, పరమాత్మ గురించి ఎక్కడెక్కడ మాట్లాడుకుంటారో అక్కడక్కడికి వెళ్ళి ఉంటావు. ఎంత దూరమైనా వెళ్తావు. ఎవరైనా సరే ఈ విషయాలు తెలుసుకుంటున్నారంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, సద్గోష్ఠుల్లోకి వెళ్ళి అక్కడ ఉండి ఈ విషయాలన్నీ తెలుసుకుంటావు. కాబట్టి నీకు తెలియని విషయం లేదు, అన్నీ తెలుసు నీకు. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. అందుకని నిన్నొక ప్రశ్న అడుగుతున్నాము సూత. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్ర రోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియూ చేయజాలరు ఈ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు ఏమిటన్ పొడమును ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. ఇదిగో మునీంద్ర, మునులలో ఇంద్రుడి వంటివాడా ఓ సూత మహర్షి, ఒక ప్రశ్న అడుగుతున్నామయ్యా. చాలా విన్నాము, పురాణాలన్నీ విన్నాము, ఇతిహాసాలు విన్నాము, ధర్మశాస్త్రాలు విన్నాము. కానీ వింటాం, అర్థం చేసుకుంటాం, మేమందరం బానే ఉన్నాం. కానీ పాపం ఈ కలికాలంలో మానవులు ఉన్నారు, కలియుగమందు మానవులు. వాళ్ళకి కొన్ని ముఖ్యమైన లక్షణాలున్నాయి. కలియుగంలో మనుషులకి వాళ్ళు అలసులు, వాళ్ళకు అలసత్వం ఎక్కువ, వాళ్లకు దేని మీద ఫోకస్ ఉండదు, వాళ్ళు ఈజీగా మనసు చలించిపోతుంది, ఆ రకంగా ఉంటారు. నిర్లక్ష్యంగా ఉంటారు, దేని మీద శ్రద్ధ ఉండదు, మనసు ఒక విషయం మీద కొంతసేపు నిలకడగా ఉండదు. వాళ్ళు మందబుద్ధియుతులు. పోని వాళ్ళకి ఒక విషయం మీద ఫోకస్ ఉండదు, ఎంతో కొంతసేపు ఉంటుందనుకో, ఆ ఉన్నంతలో ఏదైనా చెప్తే వెంటనే మనసు పట్టుకుంటుందా అంటే అది కూడా లేదు. మందబుద్ధులు, బుద్ధి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది, జ్ఞానం పట్టుకునేంత తెలివితేటలు వాళ్ళకి లేవు. అల్పతర ఆయువులు, అల్పం అంటే తక్కువ, అల్పతరం అంటే ఇంకా తక్కువ. ఈ కంపారిటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ లో బెటర్ అంటాం కదా, ఆ టైప్ లో. బెస్ట్ అంటే ఇంకా అది, లేకపోతే వర్స్ట్ ఆ టైప్ లో. బ్యాడ్ వర్స్ట్ లో బ్యాడ్ కూడా కాదు, వర్స్, ఆ రకంగా ఉంటుంది వీళ్ళకి ఆయుష్. పోనీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలసులు, వాళ్ళకి ఈ అలసత్వం ఎక్కువ, దేని మీద శ్రద్ధ ఉండదు. పోనీ ఆ ఉన్న సమయంలో వింటారా అంటే జ్ఞానం కూడా పట్టుకునే శక్తి తక్కువ, బుద్ధి తక్కువ. పోనీ అదైనా ఏదో ప్రయత్నం అప్పుడప్పుడైనా చేస్తారా అంటే ఆయుష్ కూడా తక్కువ పైగా. ఇంకా వీటన్నిటితో పాటు ఉగ్ర రోగ సంకలితులు, ఉగ్రమైన రోగాలు, ఇంకా జబ్బులు ప్రతిదానికి. ఇంకా ఆ రోగాలు సగం టైం పోతుంది, మిగిలినది మంద భాగ్యం. పోనీ అదృష్టం అన్నా ఉందా అంటే భాగ్యం కూడా అంతంత మాత్రం. అదృష్టం బాగుంది వాడికి, కొంత చెప్పినా చాలా అర్థం చేసుకుంటాడు, బాగుపడేందుకు వాడికి అవకాశం ఉంటే అంటే అది కూడా లేదు వాడికి. భాగ్యం కూడా అంతంత మాత్రం. పోని భాగ్యం లేదు, పుణ్యం లేదు, అదృష్టం లేదు, దాన్ని ఏదైనా బాగా చేసుకుందామా అంటే సుకర్మలు ఎవ్వియూ చేయజాలడు. మంచి పని చేద్దామన్న బుద్ధి కూడా రాదు వాడికి. ఈ రకంగా ఉన్నారయ్యా మన వాళ్ళు కలియుగంలో మనుషులు అని చెప్పారు. ఇవి 6 విషయాలు. నాకున్న జబ్బులు 6 ఆయన చెప్తూ ఉన్నారు. మన వ్యాసుల వారు మూల భాగవతంలో, మన పోతన గారు తెలుగులో చెప్తున్నారు. ఈ అలసత్వం ఒకటి, దేనికి ఓపిక లేకపోవడం, ఏది చెయ్యాలన్న ఉత్సాహం లేకపోవడం. అది దేనికి అంటే మనసుకి ఏదో చెయ్యాలన్న ఉత్సాహం ఉండదు, ఏంటో మరి. ఎప్పుడు తింటూ ఉంటుంది, ఏడుస్తుంటుంది మనసు. మంద బుద్ధి, పోని బుద్ధి కూడా సరిగా లేదు, మనసు బాగలేదు అంతంత మాత్రం, బుద్ధి కూడా అంతంత మాత్రం. మనసు బుద్ధి అయిపోయినాక మూడోది మనకున్న కరణాల్లో ఆయుష్. శరీరం ఎక్కువ రోజులు ఉంటుందంటే శరీరం కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఏదో 100 ఏళ్ల ఆయుష్ అనుకుంటాము, దీర్ఘాయుష్మాన్ భవ అని ఒకరికొకళ్ళం ఆశీర్వచనాలు చెప్పుకుంటాము.
దేవుణ్ణి కూడా నాకు 100 ఏళ్ల ఆయుష్ ఇమ్మని అడుగుతాము. ఎన్ని రోజులు ఉంటాం? నిజంగా 100 ఏళ్ళు ఎవరు ఉంటున్నారు? 60-70 ఏళ్లకి, 80-90 ఏళ్లకి ఎంతవరకు ఉంటారో? ఆయుష్ తక్కువ, శరీరము దానికి ఉండే కాలం తక్కువ, బుద్ధి అంతంత మాత్రం, ఈ మనస్సు అంతంత మాత్రం. వీటితో పాటు ఈ మళ్ళీ శరీరానికి ఆయుష్ తక్కువ అంటే అక్కడికి అయిపోయిందా? ఆ ఉన్న కొంత మాత్రం అల్పతరమైన ఆయుష్లో కూడా మళ్ళీ ఉగ్రమైన రోగాలు. ఎప్పుడు చూసినా తలకాయ నొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి, ఆరోగ్యం బాలేదు, జ్వరం వచ్చింది, ఏంటో వచ్చింది. చిన్న రోగాలు, పెద్ద రోగాలు, ప్రతి చిన్నది లేదు, పెద్దది లేదు. క్యాన్సర్ వచ్చిందని లేదు, మోకాలు నొప్పి వచ్చిందని లేదు. రెండిటికి ఒకటేలాగా మమత్వం చెందడము. అబ్బో అబ్బో, అయ్యో అయ్యో. అందరికీ ఉండేదే ఆ బీపీలు, ఆ డయాబెటీస్, ఇంక దానికి మమత్వం చెందడం. అమ్మో, ఇంక నాకు ఇంత కష్టం వచ్చిందానికి, దాని ఉన్న రోగం ఎంతో కొంత ఉంటుంది, దానికోసం ఇంకా ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఉగ్ర రోగాలతోటి మొత్తం ఉన్నత అసలే ఆయుష్ తక్కువ. ఆ ఉన్న ఏదో 60-70 ఏళ్ళు ఎంతవరకు బతుకుతామో అంతలో కూడా మళ్ళీ అన్నం తినాలి, ఉద్యోగం చేయాలి, నిద్రపోవాలి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాలి, టీవీలు చూడాలి, వాకింగ్లు గీకింగ్లు చేయాలి, ఏంటో చేయాలి. ఇవన్నీ అయినాక ఏమైనా కొంచెం టైం ఉంది చదువుకుందామంటే అంతంత మాత్రం ఆ బుద్ధి పెట్టుకొని, అంతంత మాత్రం తెలివితేటలు పెట్టుకొని ఏంటో చదువుకుందాం, బాగుపడదామంటే ఇక మిగిలిన టైంలో జ్వరాలు, దగ్గులు, తలకాయ నొప్పులు, కడుపు నొప్పులు, కాళ్ళ నొప్పులు. అది శరీరానికి. అసలే అల్పాయువు, దాంతో పాటు ఉగ్ర రోగాలు. దాంతో పాటు ఇప్పుడు ఈ మంద బుద్ధి ఉంది కదా, అంతంత మాత్రం బుద్ధి ఉంది, బుర్ర సరిగ్గా పనిచేయదు, అంతంత మాత్రంగా పనిచేస్తుంది. దానికి కాంబినేషన్ అంతంత మాత్రం భాగ్యం, అదృష్టం కూడా అంతంత మాత్రం ఉంది. పోనీ బాగా గొప్పగా జ్ఞానం లేదు, జ్ఞానం పోతే పోయింది, భాగ్యం కూడా లేదు. ఇది దీని కాంబినేషన్. పైగా ఈ అలసత్వం ఒకటి ఉంది కదా, దేని మీద మనసు కుదురుగా నిలబడదు. ఒకవేళ నిలబడితే చూద్దాం అనుకుంటే ఆ ఉన్నంత సేపట్లో కూడా మంచి పని చేద్దామన్న ఉద్దేశం రాదు. ఆ ఉన్న కొంచెం సేపట్లో ఎవరితోటన్నా ఫోన్లో మాట్లాడదామా, ఇంకేంటైనా చేద్దామా, ఇంకోసారి వంకాయ కూర ఇంకో రకంగా వండుకొని తిందామా అని ఉంటుంది. మంచి పని ఏం చేద్దాం, కూర్చొని చదువుకుందాం, ఆ ఆలోచన రాదు. ఈ రకంగా ఉంది పరిస్థితి ఈ కలియుగమందు మానవులకి. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు. ఎయ్యది దేని వల్ల సర్వ సౌఖ్యము, సుఖము, పరమ సుఖము అలవడు కలుగుతుంది. దేని వల్ల పరమ సుఖం కలుగుతుంది పాపం వీళ్ళ మానవులకు? ఏమిటన్ పొడమున్ ఆత్మకు శాంతి. ఏమిటన్ దేని వల్ల ఆత్మకు శాంతి పొడవడం అంటే కలగడం. ఈ ఆత్మశాంతి, పరమశాంతి దేని వల్ల కలుగుతుంది? పరమ సుఖం దేని వల్ల కలుగుతుంది? వాళ్ళు ఏం చేయలేరు పాపం. వాళ్ళు కూర్చొని 10 నిమిషాలు చదవరు. ఇవాళ చదివారంటే రేపు రారు. వాళ్ళు పోనీ ఆయనతో చదివిన దాంట్లో ఎంత గుర్తుంటుందో తెలీదు, ఆ గుర్తున్న దాంట్లో ఎంత అర్థమవుతుందో తెలీదు. అర్థమైన దానికి ఎట్లా వాడుకోవాలన్న అవకాశం ఉందేమో తెలీదు. అసలు దీనికి ఉత్సాహం కూడా లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో వాళ్ళు ఎక్కువసేపు కూర్చోరు, చదవరు, అర్థం చేసుకోరు, ఏ పని చేయరు. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు, ఆ ఉద్దేశం కూడా లేదు. వాళ్ళకు పోనీ చేద్దామంటే వాళ్ళకి అంత పెద్ద ఆయుష్ ఉంది, ఒక 10,000 60,000 సంవత్సరాలు బతుకుతారంటే అది కూడా లేదు, 60 ఏళ్ళు కష్టం. పైగా వాళ్ళకి జబ్బులు. ఈ రకంగా ఉన్నారు. వీళ్ళకి సూక్ష్మంలో మోక్షంలాగా సింపుల్ మెథడ్ ఏదైనా ఉందే? వాళ్లకు మనశ్శాంతి కావాలి, వాళ్లకు పరమ సుఖం కావాలి. మునీంద్ర ఏమైనా ఉంటే ఒకటి చెప్పవే అని అడిగారు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియూ చేయజాలరు ఈ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు. ఏమిటన్ పొడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు పాపం మన కోసం, నా కోసం. అప్పుడు అంతవరకు అడిగి ఊరుకోలేదు వాళ్ళు. దేని వల్ల వస్తుంది అని అడిగి ఊరుకోలేదు. వాళ్ళు కూడా జ్ఞానులు, ఎంతో చదువుకున్న వాళ్ళు, మునులు, ఋషులు, వాళ్ళందరూ సూతుల్ని అడుగుతున్నారు. వాళ్ళు అడిగేటప్పుడు ఇది చెప్పు అని చెప్తున్నారు. ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పు అని అడగరు వాళ్ళు. ఏదో ధృతరాష్ట్రుడు మన సంజయుని అడిగినట్టు ఏదైనా మంచి మాట ఒకటి చెప్పు అని అడగరు. యాక్చువల్గా ఇది చెప్పు, దీనికోసం అడుగుతున్నాము అని అడుగుతారు. అడిగే ప్రశ్న అంత ఖచ్చితంగా ఉండాలి. చెప్పగలిగేవాడు ఏదైనా చెప్తాడు, కానీ ఏదో ఒకటి చెప్పంటే ఏం చెప్తాడు?
ఇది చెప్పు నాకని అడిగితే వాళ్ళు దానికోసం ఎంత దూరం అయినా వెళ్ళి చెప్తారు, ఎంత లోతుగా అయినా చెప్తారు. వీళ్ళు ఆ ప్రశ్న కరెక్ట్ గా అడుగుతున్నారు. ప్రశ్న ఎప్పుడైనా కరెక్ట్ గా అడగాలి. ప్రశ్న సరిగ్గా లేకపోతే జవాబు సరిగ్గా రాదు. ఏదో ఒకటి వస్తుంది. అది చెప్పగలిగిన వాడు కాబట్టి ఏదైనా చెప్తాడు. కానీ అడిగే వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళకి ఏం కావాలో ఆ ప్రశ్న కరెక్ట్ గా అడగాలి. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు అందరి కోసం, అందరికీ మంచి జరగాలని చెప్పి, పాపం ఈ కలియుగంలో ఉన్న మానవుల కోసం అని వెరీ స్పెసిఫిక్ గా అడిగారు వాళ్ళు. వాళ్ళకి కష్టాలున్నాయి, ఎక్కువ టైం లేదు, ఎక్కువ ఉత్సాహం లేదు, ఎక్కువ జ్ఞాపక శక్తి లేదు, ఎక్కువ భాగ్యం లేదు, పైగా తక్కువ ఆరోగ్యాలు, తక్కువ ఆయుష్లు, ఎక్కువ రోగాలు. వీటి మధ్యలో వాళ్ళు ఏమైనా సాధించగలిగేందుకు అవకాశం ఉంటే చెప్పని చాలా క్లియర్గా అడిగారు. అడిగి అందులో కూడా ఏం చెప్పాలి అని వాళ్ళు చెప్తున్నారు. ఎవ్వని అవతారం ఎల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొదరిచేయు, ఎవ్వని శుభనామం ఏ ప్రొద్దు నుడువంగా సంసార బంధంబు సమసిపోవు, ఎవ్వని చరితంబు హృదయంబు చేర్పంగా భయమంది మృత్యువు పరువు పెట్టు, ఎవ్వని పదనది నేపారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు, తపస్సులెవ్వాని పాదంబు తగిలి శాంతి తెరవుగాంచిరి, వసుదేవ దేవకులకు ఎవ్వడుదయించే, తత్కథలెల్ల వినగా ఇచ్చ పుట్టెడు ఎరిగింపుము యుద్ధ చరిత అని అడిగారు. ఎవ్వని అవతారము ఎల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొదరిచేయు. ఎవరి అవతారాల గురించి విన్నంత మాత్రం చేత భూతాలకు, ప్రాణులకు సుఖము వృద్ధి, క్షేమము యోగం సొదరిచేయు కలిగిస్తుందో, మొత్తం అందరికీ, ప్రాణులందరికీ యోగక్షేమాలు కలిగించే అవతారాలు ఎవరివై ఉన్నాయో, ఎవ్వని శుభనామం ఏ పొద్దు నుడువంగా, ఎవరి మంగళకరమైన పేరుని, నామాన్ని ఏ పొద్దు, ఆ పొద్దున సాయంత్రం అని లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆ నామాన్ని నోటితోటి నుడువంగా ఉచ్చరించినంత మాత్రం చేత సంసార బంధంబు సమసిపోవు, సంసార బంధాలు మాసిపోతాయో, నశించిపోతాయో, ఎవ్వని చరితంబు హృదయంబు చేర్పంగా, ఎవరి కథలు మనసులో పెట్టుకోవడం వల్ల భయం వేసి మృత్యువు పరువు పెడుతుందో, ఆ మృత్యువే భయపడి పారిపోవాలి. అటువంటి అమృతమైన కథలు ఎవరివై ఉన్నాయో, అమృతత్వాయ కల్పతే అని భగవద్గీతలో చెప్పిన లాంటి విషయాలు మనసులో పెట్టుకుంటే, మనసు అమృతత్వంతో నిండి ఉంటే మృత్యువు ఎక్కడుంటుంది, అది పారిపోతుంది. అటువంటి చరితము ఎవ్వని పదనది నేపారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు. ఎవరి పాదాల దగ్గర నుంచి జలాలు పారుతూ ఉన్నాయో, ఆ జలాలని సేవించినంత మాత్రాన నైర్మల్య సిద్ధి, పరిశుద్ధత కలుగుతుందో, తపస్సులెవ్వాని పాదంబు తగిలి శాంతి తెరవుగాంచిరో, తపస్సులు చేసుకునే వాళ్ళు, లేదా తపించిపోయేవాళ్ళు, లేదా కామక్రోధాదులని తపింపజేసి ఎండగట్టేసిన వాళ్ళు. ఆ మూడు అర్థాలున్నాయి తాపసికులు అంటే. తపస్సులు చేయడం అంటే, తపస్సు చేయడం అంటే మామూలుగా ధ్యానాలు, తపస్సులు. రెండో అర్థము తపించిపోవడం, మూడో అర్థము తపస్సు అంటే కామాలు, క్రోధాలు, కోరికలు, వాటన్నిటిని ఎండగట్టేయడం, వాటిని తపింపజేయడం. ఆ రకంగా చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవని పాదంబు తగిలి, ఎవరి పాదాలు పట్టుకుని శాంతి తెరవుగాంచిరి, పరమ శాంతి, అక్షయమైన సుఖం అని చెప్తారు మన భగవద్గీతలో. ఆ మార్గం ఎవరికి దొరికిందో, తపస్సులు చేసుకునే వాళ్ళు తపిస్తారు కదా, నాకు ఇది కావాలి అని, ఈ బంధాలొద్దు, నాకు మోక్షం కావాలని చెప్పి తపించే వాళ్ళకి ఒక మార్గం తెలుస్తుంది కదా. వాళ్ళకి ఏ మార్గం దొరికిందో, ఎవరి వల్ల ఆ మార్గం దొరికిందో, ఎవరిని పట్టుకోవడం వల్ల ఆ మార్గం దొరికిందో, వసుదేవ దేవకులకు ఎవడు ఉదయించెనో, వసుదేవుడికి దేవకీదేవికి ఎవరు కలిగారో, ఆ కథలెల్ల, తత్ కథలెల్ల వినగా ఇచ్చ పుట్టెడు, మాకు కోరిక కలిగింది, ఎరిగింపు చెప్తావా యుద్ధ చరిత, గొప్ప చరిత్ర కలిగిన వాడా, గొప్పవాడా, మాకు ఇదిగో ఈ విషయాలు తెలుసుకోవాలన్న కోరిక కలిగింది వాళ్ళ. ధర్మాలు తెలుసుకోవడం అని కాదు, ధర్మశాస్త్రాల్లో ఉన్న ధర్మాలన్నీ మొత్తం లోకాలకి పనికొచ్చేవి,
లోకంలో వ్యవహారాలకు పనికొచ్చేవన్నీ తెలుసుకున్నాం, అవి కాదు ఇప్పుడు మాకు ఇంకా మోక్ష ధర్మం కావాలి, దానికి కావలసిన విషయాలు చెప్తావా? ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొదరిచేయు, ఎవ్వని శుభనామమేపొద్దు నుడువంగ సంసార బంధంబు సమసిపోకు, ఎవ్వని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యువు పరువు పెట్టు, ఎవ్వని పదనది నేపారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు, తపస్సులెవ్వాని పాదంబు తగిలి శాంతి తెరవుగాంచిరి, వసుదేవ దేవకులకు ఎవ్వడు ఉదయించే, తత్కథలెల్ల వినగనిచ్చ పుట్టెడు ఎరిగింకుము యుద్ధ చరిత అని అడిగారు. ఆ తర్వాత భూషణములు వాణికి, అఘపేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృత్తోషణములు, కళ్యాణ విశేషణములు, హరిగుణ ఉపచిత భూషణములు అవి చెప్పు అని అడిగారు. భూషణములు వాణికి, వాణి అంటే వాక్కు, వాగ్భూషణం భూషణం అని చూస్తాం కదా మనము. అలంకారాలు అన్నిట్లలో చాలా అలంకారాలు పెట్టుకోవచ్చు, గంధాలన్నీ రాసుకోవచ్చు, తిలకాలన్నీ దిద్దుకోవచ్చు, పూలన్నీ పెట్టుకోవచ్చు, ఆభరణాలన్నీ వేసుకోవచ్చు, పట్టుబట్టలన్నీ కట్టుకోవచ్చు. కానీ అవన్నీ అలంకారణాలు కావు, అవన్నీ అలంకారాలు కావు, అవన్నీ భూషణాలు కాదు, ఆభరణాలు కాదు. అసలు ఆభరణం ఏంటంటే చక్కటి వాక్కు, మంచి మాటే అలంకారము, అదే ఆభరణము అని మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు దాన్ని మించి మాకు కావాలి. మనుషులకు వాక్కు ఆభరణమైతే ఆ వాక్కులకు ఆభరణమైన కథలు ఎవరివి? ఆ కథలు కావాలి. వాక్కుకే భూషణమైన కథ కావాలి మాకు, అటువంటి విషయం చెప్పు మాకు. అఘములు అంటే పాపాలు, వాటిని పేషణములు, పేషణం అంటే తిరగలి, రోలు, రోకలి అంటాం కదా, అందులో వేసి దంచుతాం కదా, నూరుతాము, దంచుతాము. ఆ రకంగా నా పాపాలు ఏవైనా ఉంటే, కోపాలు, క్రోధాలు, రాగద్వేషాలే కదా పాపాలు, పతన కారణాలు, అవి నన్ను మళ్ళీ మళ్ళీ జన్మలకి తీసుకొస్తుంటాయి, నేను మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణమవుతుంటాయి. అటువంటి అఘాలన్నింటినీ పేషణాలు మొత్తం పిండి పిండి చేసేది ఏముందో అటువంటి కథ చెప్పు నాకు. మృత్యు చిత్త భీషణములు, మృత్యువుకే మనసు భయపడి పారిపోవాలి, మృత్యువే మనసు భీతిల్లి పారిపోవాలి, అటువంటి విషయం చెప్పు. హృత్తోషణములు, నా హృదయం మాత్రం తోషం, సంతోషంతో నిండాలి, అటువంటి కథ చెప్పు. కళ్యాణ విశేషణములు, కళ్యాణం అంటే శుభం, శుభంతో కూడిన పుణ్య విశేషణాలు ఉండాలి. విశేషణాలు అంటే యాడ్వర్బ్స్, యాడ్జెటివ్స్ అంటాం కదా మనము. మనం ఇంకా శ్రీ మహావిష్ణువుని పెట్టుకుంటే మొత్తం విష్ణు సహస్రనామంలో పైనుంచి కింది దాకా విశేషణాలే ఉంటాయి. మొత్తం మహాజితి, మహాబలహ అని అవన్నీ మహాలే ఉంటాయి. ఆయన పైగా అనంతుడు, అవ్యయుడు అని ఉంటాయి. లేకపోతే మొత్తం కాలం అంతా ఆయనే అయి ఉన్నాడు, అంతా ఆయనే, ఆది అంతం లేనివాడు అని ఉంటుంది. ఏది అయితే అన్నిటికన్నా గొప్ప, అన్నిటికన్నా ఎక్కువ, అన్నిటికన్నా పైన, పరము అని ఉంటుందో అన్ని అయి ఉంటాయి కదా, అవన్నీ యాడ్జెటివ్స్ కదా, మనము వాటిని విశేషణాలని పిలుస్తాము వ్యాకరణంలో. అవన్నీ ఎవరివై ఉన్నాయో అవన్నీ మంచివి. మళ్ళీ కళ్యాణం అన్ని శుభంగా ఉండాలి, అన్ని గొప్పగా ఉండాలి. ప్రతి దాంట్లో గొప్ప ఏది ఉందంటే అది అయి ఉండాలి. అటువంటివన్నీ ఎక్కడున్నాయో మొత్తం విశేషణాలు, మొత్తం మనం గ్రామర్ టెక్స్ట్ బుక్ తీసి చూస్తే గ్రామర్ లో విశేషణాలు అన్న సెక్షన్ కింద యాడ్వర్బ్స్, యాడ్జెటివ్స్ కింద ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒక్క చోటు ఉండాలి, అవన్నీ చెప్పు. హరిగుణ ఉపచిత భాషణముల్, హరి యొక్క గుణాలు ఉన్నాయి కదా, ఈ ఫీచర్స్ అన్ని, ఆయన మహాజితి, మహాబలహ, గొప్ప జ్ఞాని, ఇంకా మొత్తం ఆయన మించిన జ్ఞానం ఇంకా లేదు, ఆయనే యజ్ఞము, ఆయనే యజ్ఞ పురుషుడు, అన్ని ఆయనే అని ఉంటుంది కదా. ఆ ఉన్నవన్నీ ఏమున్నాయో గుణాలన్నీ వాటితో ఉపచితం మొత్తం కూడి ఉన్న భాషణాలు, మాటలు, కథలు అవి చెప్పు మాకు. మామూలు వద్దు, అన్ని ఎక్కువే ఉండాలి మాకు, తక్కువ ఉండొద్దు. కావాలంటే ఇంకొక 100 ఎక్కువ చెప్పు, ఒక్కటి కూడా తక్కువ చెప్పకు మాకు. అటువంటివన్నీ చెప్పని అడుగుతున్నారు. భూషణములు వాణికి, అఘపేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృత్తోషణములు, కళ్యాణ విశేషణములు, హరిగుణ ఉపచిత భాషణములవన్నీ మాకు చెప్పు సూత అని అడుగుతున్నారు. తర్వాత కలిదోష నివారకమై అలఘుయశుల్ పొగడు నట్టి హరికథనము నిర్మలగతి కోరెడు పురుషుడు వెలయగా ఎవ్వాడు తగిలి వినడు మహాత్మా
అని అడిగారు. ఇప్పుడు మేము ఈ విషయాలన్నీ నువ్వు చెప్తే కలికి ఉన్న దోషాలు, కలియుగంలో ఉన్న దోషాలన్నీ 6 దోషాల పైన చెప్పుకున్నాం కదా మనము. వాళ్ళు పాపం మన కోసం మనం కన్ఫ్యూజ్ కాకుండా రాసి కూడా ఇచ్చారు. ఈ అలసత్వము, మందబుద్ధి, అల్పతర ఆయుష్, ఉగ్ర రోగాలు, మంద భాగ్యం, మంచి పనులు చేయాలన్న బుద్ధి పుట్టకపోవడం, ఇటువంటివన్నీ ఏవో ఉన్నాయి కదా మాకు. ఈ కలి దోషాలు 6 ఇవన్నీ నివారించేందుకు కలిదోష నివారకమై ఉన్నది ఏదుందో అది చెప్పు. అట్లానే అలఘు యశులు, లఘు అంటే తక్కువ, అలఘు అంటే చాలా ఎక్కువ, గొప్ప యశస్సు కలిగిన వాళ్ళు, అలఘు యశులు అంటే గొప్ప యశస్సు కలిగిన వాళ్ళు ఏది పొగుడుతారో ఇది చాలా గొప్పది అని చెప్తారు కదా, ఆ గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ఇది చాలా గొప్పదండి అని చెప్తారు కదా, వాళ్ళు ఏది రికమెండ్ చేస్తారో అట్లాంటిది మాకు చెప్పు. హరికథ, అటువంటి కథలు నిర్మల గతి మాకు ఇంకా మలినాలొద్దు, శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మాకు చిత్తశుద్ధి కావాలి, పైగా మాకు పరమగతి కావాలి అని కోరే పురుషుడు వెలయగాది దొరుకుతూ ఉంటే ఎవ్వాడు తగిలి వినడు. తగిలి అంటే మనసు తగులుకొని ఉండాలి, ఆసక్తి. సక్తం అంటే తగులుకోవడం కదా, ఆసక్తి అంటే ఆశాంతం తగులుకొని ఉండడం. మనసు మొత్తం దానికి తగులుకొని ఆ కథను వినకుండా ఎవడైనా ఉంటాడా? ఈ కలిదోషాలను తీసేసేది, చాలా గొప్పది అని ఎంతో గొప్ప వాళ్ళు కూడా మెచ్చుకునేది, పరమపదాన్ని ఇచ్చేది, నిర్మలమైన గతిని ఇచ్చేది అటువంటి విషయము. అట్లా కావాలనుకున్న వాడు ఎవడైనా వినకుండా ఉంటాడా? మనసు పెట్టి వినకుండా ఉంటాడు ఎవడైనా మహాత్మా అని అడుగుతున్నారు. కాబట్టి అటువంటిది చెప్పు మాకు. కలిదోష నివారకమై అలభుయశిల్ పొగుడునట్టి హరికథనము నిర్మల గతి కోరెడు పురుషుడు వెలయగ నెవ్వాడు తగిలి వినడు మహాత్మా అని అడుగుతున్నారు. అనగా విను, రసజ్ఞులై వినువారికి మాట మాటకు అధిక మధురమైన ఎట్టి కృష్ణ కథనము ఆకర్ణనము సేయ తలపుగలదు మాకు కనివి లేదు అని చెప్పారు. అనగా అఘములు పాపములు లేనివాడా విను, ఒక విషయం చెప్తున్నాము. రసజ్ఞులై, రసజ్ఞత కలిగిన వాళ్ళు, రసికాహ భువి భావుకాహ అని పిలిచారు కదా మన వ్యాసుల వారు. ఆ రకంగా రసికత కలిగిన వాళ్ళు, రసాన్ని సారాన్ని పట్టుకోగలిగిన వాళ్ళు, అనుభవంలోకి తెచ్చుకోగలిగిన వాళ్ళు, ఆ రకంగా వినేవాళ్లకు మాట మాటకు వింటున్నా కొత్త అందులోంచి కొత్త విషయాలన్నీ తెలుస్తుంటాయి. అది కొత్తగా తెలుస్తూ ఉంటుంది. ఆ సారము, ఆ రసము ఇంకా ఊరుతూ ఉంటుంది. తెలుస్తున్న కొద్ది ఇంకా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. మాట మాటకు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు. అందుకనే మళ్ళీ పారాయణం చేయమని చెప్తారు. చదువుతున్నా కొద్ది కొత్తగా తెలియాలి, కొత్తగా అనుభవంలోకి రావాలి. ఆ రకంగా అధిక మధురమై ఉండాలి అది. అట్టి కృష్ణ కథనము ఆకర్ణనము చేయాలని, వినాలి అని తలపు కలదు మాకు, కోరిక ఉన్నదయ్యా. మాకు ఆలోచన వచ్చింది, తలపంటే కోరిక. అటువంటి కృష్ణ కథలు వినాలని మాకు ఒక కోరిక కలిగింది, ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఇంకా తనివి లేకుండా ఉంది మాకు, తనివి తీరకుండా ఉన్నది. ఎంత ఇంకా చాలే అని అనిపించట్లేదు. కాబట్టి ఎంత వింటుంటే అంత అందులో నుంచి రసాలు ఊరే, సారాలు ఊరే, అనుభవాలు ఇచ్చే కృష్ణ కథలు వినాలన్న ఆలోచన వచ్చిందయ్యా మాకు. కాబట్టి అటువంటి కథ మాకు చెప్పు. ఎంత విన్నా తనివి తీరట్లేదు మాకు. అనగా విను, రసజ్ఞులై వినువారికి మాట మాటకు అధిక మధురమైన ఎట్టి కృష్ణ కథనము ఆకర్ణనము చేయ తలపుగలదు మాకు తనివి లేదు అని చెప్పారు. చెప్పి వరగోవింద కథా సుధారస మహావర్ష ఉరుధారా పరంపరలన్ కాక బుధేంద్ర చంద్ర ఇతర ఉపాయ అనురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జన సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కన దావానలం వారుని అని అడిగారు. వర శ్రేష్టమైన గోవింద కథ అనే సుధారసం, అమృత రసము, అది కూడా అమృత రసం అక్కడక్కడ ఒక జల్లు 2 జల్లు చినుకుల్లాగా కాదు, మహావర్షంలాగా ఊరుధార. ఆ గోవిందుడి కథలనే అమృత ధార ధారాపాతంగా మహావర్షంలాగా కురుస్తూ ఉంటే ఆ పరంపరలతోటి ఆ మొత్తం వర్షధారలన్నీ ఇంకా పైనుంచి హోరెత్తుకొని మా మీద కురుస్తూ ఉంటే తప్ప, కాక అంటే ఆ విధంగా కాక
అట్లా అయితే తప్ప, ఓ బుధేంద్ర చంద్ర, బుధులు అంటే జ్ఞానులు, జ్ఞానుల్లో నువ్వు చంద్రుడి వంటి వాడా, జ్ఞానులందరూ చుక్కలైతే అందులో చంద్రుడిలాగా నువ్వు ఉన్నావు, జ్ఞానులందరిలో గొప్పగా వెలిగిపోతున్నావు, అటువంటి వాడా ఓ సూత. ఇతర ఉపాయ అనురక్తి, వేరే ఉపాయాలు ఉన్నాయండి, మేము ఇంకా వేరే మార్గంలో ప్రయత్నం చేసుకుంటాము అంటే అవకాశమే లేదు. మనం ఉన్నది ఎటువంటి స్థితి? ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జను. మనకు జన్మలు ఎట్లా ఉన్నాయంటే ప్రవిస్తర, విస్తారంగా ఉన్నాయి జన్మలు, ఎన్ని జన్మలో. అవి కూడా ఉత్తగా ప్రవిస్తారమే కాదు, విస్తారంగా ఉన్నాయి సరే, అవి దుర్దాంత, అవి వాటిని అణిచిపెట్టడం మహా కష్టం ఇంకా జన్మల్ని. అవి దురంత, అంతమే లేదు ఇంకా జన్మలకి. అవి దుస్సహ, సహించడం మహా కష్టం. ఆ రకంగా నా జన్మల పరంపరలనే అరణ్యం ఉన్నదయ్యా, అందులో నుంచి ఆ అరణ్యంలో సహించడం కష్టం. దురంతం, అంతమే లేదా అరణ్యం, ఇంక ఎంత దూరమో, ప్రవిస్తారం, బాగా విస్తరించి ఉన్నది, అది దట్టంగా ఉన్నది, అణచడం కష్టము, అన్కంట్రోలబుల్ గా ఉన్నదయ్యా నా జన్మల పరంపరలనే ఈ దట్టమైన అడవి. పోనీ అక్కడి దాకా ఆ జన్మలనే అడవిలో నేను చిక్కుకున్నాను, తిరుగుతున్నానంటే అదొక దారి, అదే అధ్వానం. అంటే ఇంకా కష్టం ఏమంటే సంభావిత, దాని వల్ల కలిగిన అనేకమైన దుస్తర గంభీర కఠోర కల్మష కనక్ దావానలం. పైగా ఆ జన్మల పరంపరలనే దట్టమైన, అంతము లేని, సహించలేని, బాగా పెరిగిపోయి ఉన్న ఈ అడవిలో నేను చిక్కుకున్నాను. పోని ఆ అడవి కూడా తగలబడుతూ ఉంది పైగా. దేంతో అంటే దుస్తర, ఇంకా భరించలేనంత గంభీరమైన, దట్టంగా, కఠోరంగా, కఠినంగా ఉన్న కల్మషాలు, పాపాలనే, కష్టాలనే, దుఃఖాలనే కనత్, రగిలిపోతున్న, మండిపోతున్న దావానలం ఉంది పైగా. అసలే జన్మ పరంపరలనే దట్టమైన అడవి, అందులో ఈ దుఃఖాలు, కష్టాలన్న దావానల అగ్నులు. ఇప్పుడు ఎట్లా అయ్యా నేను అందులోంచి బయటపడ్డాం? దానికి వేరే ఇంకా ఇతర ఉపాయాలు ఏమైనా ఉన్నాయేమో అని వాటి మీద అనురక్తి పెట్టుకొని అట్లా ప్రయత్నాలు చేసుకుందామంటే ఏమీ కుదరదు. వేరే ప్లాన్లేవి పారవు, వేరే ఉపాయాలేవి పారవు. దానికి ఒక్కటే ఉన్నది, వరగోవింద కథా సుధారసం అనే అమృత ధార. అది కూడా మహావర్షంలాగా ఉరుధారలతోటి పైనుంచి కుండపోతగా ఆ అమృత ధార కురుస్తుంటే నా చెవుల్లో పడుతుంటే తప్ప ఈ జన్మల పరంపరలనే, పైగా నా కష్టాలు, దుఃఖాలనే, ఈ జన్మలకి ఈ సంభావితమైన అనేకమైన కష్టాలుంటాయి. జన్మలున్నాయంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అనే అగ్నులతో తగలబడుతున్న నా జన్మలనే ఈ మొత్తం అడవిలో నుంచి నేను ఎట్లనయ్యా బయటపడ్డమో, ఈ బాధపడలేకుండాన్నాను, సహించలేకుండాన్నానో, ఈ కథలనే అమృతధార కురిస్తే ఈ అగ్నులు చల్లారుతాయి, ఆ చెట్లన్నీ మొత్తం అడవంతా కొట్టుకొని పోతుంది, ఇంకా అప్పుడు నేను బయటపడొచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకుంటాను, వేరే ఉపాయం ఏది పారదు, నాకు అర్థమైంది అని చెప్తున్నారు. వరగోవింద కథా సుధారస మహావర్ష ఉరుధారా పరంపరలను కాక బుధేంద్ర చంద్ర, ఇతర ఉపాయ అనురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనత్ దావానలంబు ఆరునే అని అడుగుతున్నారు. అడిగి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హరినామ కథన దావానల జ్వాలచే కాలవే ఘోరాఘు కాననములు, వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవ దుఃఖ తోయదములు, కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు, నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గ తిమిరతగులు, నళిన నయన భక్తి నావచేగాక సంసార జలధి దాటి సనగరాదు, వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత ధీ సమేత అని అడిగారు. ఒకవేళ ఘోరమైన అఘములు, మా పాపాలున్నాయి, ఏదో కామాలు, క్రోధాలు అని, రాగద్వేషాలు, అవి ఘోరంగా ఉన్నాయి, అవి కాననాల్లాగా, అడవుల్లాగా పెరిగిపోయాయి, వీటి వల్ల జన్మలు. ఇటువంటి అడవులు, ఘోరమైన దట్టమైన అడవులున్నాయి, అవన్నీ కాలిపోవాలంటే నా కోరికలు, వాటి వల్ల ఉన్న జన్మలు, జన్మల వల్ల ఉన్న కర్మలు, ఇవన్నీ ఆ
మొత్తం పరంపరలు అడవిలాగా పెరిగిపోయినాయి. అవన్నీ కాలిపోవాలంటే హరినామ కథన దావానల జ్వాల కావాలి. హరినామం అనే కథలు అనే దావానలము అగ్ని పుడితే తప్ప నా రాగద్వేషాలనే అడవులన్నీ కాలిపోవు. అట్లానే భవ దుఃఖ తోయదాలున్నాయి. భవములు, పుట్టుకలు, జన్మలనే దానితో కలిగే దుఃఖాలనే తోయదాలు, మబ్బులున్నాయి. అవి దట్టంగా ఉన్నాయి. అసలు మొత్తం చీకట్లు కమ్ముకోనుంది నా బ్రతుకంతా. ఆ మబ్బులన్నీ తేలిపోవాలంటే, తొలగిపోవాలి అంటే వైకుంఠ దర్శన వాయు సంఘంబు. వైకుంఠాన్ని చూడ్డం, వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణువుని దర్శించడం అన్న వాయు సంఘం, గాలి వస్తేనే ఈ మబ్బులన్నీ కొట్టుకొని పోతాయి. కాబట్టి నా మనసులో ఆ వైకుంఠవాసుని దర్శించాలి నేను. యోగి హృధ్యాన గమ్యం అని చెప్పి మనం చెప్పుకునే ఆ ధ్యాన శ్లోకంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కనీసం నా మనసులో ఉంటే, అందులో ఉన్న ఈ భవ దుఃఖాలన్నీ మనసుకు సంబంధించిన విషయాలు, సుఖమైన దుఃఖమైన, అందులోనే ఉంటాయి. ఈ దుఃఖాలనే మబ్బులన్నీ మొత్తం దట్టంగా అవన్నీ కొట్టుకొని పోవాలంటే శాంతాకారం భుజగశయనం నాకు కనిపించాలి. నా మనసులో ద్యోతకం అవ్వాలి. అప్పుడు ఇవన్నీ పోతాయి. అట్లనే సంతాప కుంజరాలు ఉన్నాయి. నా సంతాపం అవ్వా తాపాలు, అబ్బో కష్టం వచ్చిందని మదించిన ఏనుగుల్లాగా ఉన్నాయి, నన్ను తొక్కుతున్నాయి. ఆ కుంజరాలన్నీ కూలిపోవాలంటే కమలనాభుడనే ధ్యానం కావాలి. ఆ ధ్యానంలో ఆయన కంఠీరవుడిగా సింహంలాగా ఒక్కసారి గాండ్రించాడంటే నా ధ్యానంలో అప్పుడు కుంజరాలన్నీ కూలిపోతాయి. అది కావాలి. తర్వాత అరిషడ్వర్గాలున్నాయి నాకు, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని. అవన్నీ తిమిరాలు, చీకట్లలాగా, తతులు సమూహం, చీకట్ల సమూహం లాగా ఉంది దిక్కుదోచకుండా. ఇప్పుడు అవన్నీ, ఆ చీకట్లన్నీ తీరిపోవాలంటే నారాయణుడనే స్మరణ, నారాయణ నామస్మరణ వల్ల ప్రభాకర దీప్తులు ఉదయించాలి నా మనసులో. ఆ జ్ఞాన జ్యోతులు వెలగాలి. ఆ కాంతిలో నాలో ఉన్న ఈ చీకట్లన్నీ తొలగిపోవాలి. పైగా సంసార జలధి ఉంది. సంసారం అనే సాగరంలో ఉన్నాను. అది దాటాలి అంటే నళిన నయనుడు. నళినము అంటే నాళము, అంటే నాళం అంటే తెలుసు కదా మనకు, ఒక సన్నటి గొట్టం అంటే పద్మానికి కింద ఉంటుంది కదా నాళం. ఆ నాళంతో ఉన్నది నాళి లేదా నళినం, పద్మం. నళినం అంటే పద్మం. ఆ పద్మం లాంటి నయనాలు కళ్ళున్నవాడు, ఆయన మీద నాకు భక్తి ఉంటే, ఆ భక్తి అన్న నావ పడవెక్కి నేను కూర్చుంటే కదా ఈ సంసారం అనే సముద్రాన్ని దాటేది. కాబట్టి నాకు అది కావాలి. లేకపోతే అది దాటి చనగరాదు, దాటిపోవడం కష్టం నా సంసారం అనే సముద్రాన్ని. ఇంకెందుకయ్యా 1000 మాటలు ఎందుకయ్యా? మాకు విష్ణు ప్రభావాన్ని తెలిపవయ్యా సూత. విష్ణు ప్రభావం, శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి సామర్థ్యాలేంటో విన్నాం మేము అందరూ చెప్పుకుంటూ ఉంటే. ఇప్పుడు మాకు నువ్వు చెప్పు, మాకు అర్థమయ్యేటట్టు తెలుపు. ఓ ధీ సమేత, బుద్ధి జ్ఞానం కలిగిన వాడా, మహాజ్ఞానివి సూత నువ్వు. మాకు ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఆయన ఒకవేళ శ్రీహరి యొక్క నామము, ఆయన కథలు వింటే మాలో ఉన్న ఈ ఘోరమైన అఘములన్నీ అడవుల్లాగా పెరిగే అవన్నీ కాలిపోతాయని విన్నాము. వైకుంఠవాసుడి దర్శనం మా మనసులో కలిగిందంటే మాత్రం ఈ దుఃఖాలన్నీ పోతాయని విన్నాము. ఆయనని ధ్యానంలో మేము చూడగలిగితే మాలో ఉన్న ఈ సంతాపాలన్నీ, తపింపజేసే కష్టాలన్నీ, తాపత్రయాలన్నీ పోతాయని విన్నాము. ఆయన ఒకవేళ నా మనసులో ఉంటే ఆయన వల్ల, ఆ జ్ఞాన దీప్తుల వల్ల నాలో ఉన్న చీకట్లు పోతాయని విన్నాము. ఆయన నావలాగా పడవై వస్తే మేము ఈ సంసారం అనే మొత్తం సముద్రాన్ని దాటుతామని విన్నాము. ఇవన్నీ విన్నాము. ఇంక 1000 మాటలు మాకొద్దు. అటువంటివి మాకు చెప్పు, అవి వింటాము. నువ్వే మాకు అర్థమయ్యేటట్టు చెప్పని అడుగుతున్నారు. హరినామ కథన దావానల జ్వాలచే కాలవే ఘోరాగ కాననములు, వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖ తోయదములు, కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు, నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గ తిమిరతతులు, నళిన నయన భక్తి నావచేగాక సంసార జలధి దాటి చనగరాదు.
వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత ధీ సమేత అని అడిగారు. మరియు కపట మానవుండును గూడుండునైన మాధవుండు రామసహితుండై అతిమానుషంబులైన పరాక్రమంబులు చేసనట వాని వివరింపుము. కలియుగంబు రాగలదని వైష్ణవ క్షేత్రంబున దీర్ఘ సత్ర నిమిత్తంబున హరికథలు విన ఎడగలిగి నిలిచితిమి దైవయోగంబున. అట్లానే మరియును కపట మానవుండు, ఆయన కపట వేషధారి, ఆయన మాయా మానుష విగ్రహుడు, ఆయన గూఢుడు, ఆయన రహస్యంగా ఉంటాడు, అంతటా ఉంటాడు కానీ తెలియడు, ఓపెన్ సీక్రెట్ లాగా ఉంటాడు. ఆయన మాధవుడు, మా అంటే లక్ష్మీదేవి యొక్క ధవుడు, రామ సహితుడై బలరాముడితో కలిసి అతిమానుషంబులైన పరాక్రములు చేసినట. మామూలు మనుషులు చేయరాని పరాక్రమాలన్నీ ఆయన చేశాడంట వాళ్ళ అన్నగారు బలరాముడితో కలిసి. వాటిని వివరింపు. కలియుగంబు రాగలదని, కలియుగం వస్తుంది, ఇంక ప్రవేశిస్తుందని ఈ సంధి సమయంలో మేము వైష్ణవ క్షేత్రంలో ఈ నైమిసారణ్యంలో దీర్ఘ సత్రా నిమిత్తము హరికథలు వినాలని ఎడకలిగి మనసులో ఆ కోరిక కలిగి నిలిచితిమి, ఇక్కడున్నాము. మాకు ఆ దైవ యోగం పట్టింది, మాకు ఆ యోగం పట్టింది, వినాలన్న కోరిక కలిగింది. ఆ వినాలన్న కోరిక కలగడం కూడా యోగము, ఆ ఏడుపు కూడా యోగము. అందుకే మనము అర్జున విషాద యోగం అని పిలుస్తాం. దాన్న ఏడవాలన్న ఆలోచన రావడం కూడా యోగం పట్టడమే. వినాలన్న కోరిక యోగం ఉంటే తప్ప ఆలోచన కలగదు మనసులో. వినాలన్న ఉద్దేశము ఉండదు, చెప్తుంటే రాబుద్ధి అవ్వదు. ఏవో అడ్డం వచ్చింది అనిపిస్తుంది, ఏవో పనులున్నాయి అనిపిస్తుంది, తర్వాత చూద్దాంలే అనిపిస్తుంది, నాకు అన్ని తెలుసులే అనిపిస్తుంది, ఇప్పుడు టైం లేదనిపిస్తుంది. ఎన్నో అడ్డుపడతాయి మనకు, ఎన్నో సంస్కారాలు ప్రారబ్ధ కర్మలన్నీ అడ్డుపడి ఆ యోగం మనకు పట్టకుండా చేస్తుంది. ఎన్నో ఉంటాయి విషయాలు మనకు ఆటంకాలు. అయితే అంత కష్టం లేకుండా మాకు ఆ యోగం పట్టింది, వినాలన్న ఆశ కలిగింది, ఆ ఉద్దేశం వచ్చింది ఇప్పటికీ, కాబట్టి వినాలని ఉందయ్యా, మాకు చెప్తావా అని అడుగుతున్నారు. జలరాశి దాటగోరెడి కలము జనుల్ కన్నధారు గాంచిన భంగిన్ కలిదోష హరణ వాంఛా కలితుల మగు మేము నిన్ను కంటిని సూతా. జలరాశిని, సముద్రాన్ని దాటాలని లేదా నదిని దాటాలని చూసే కోరే వాళ్లకు అటువంటి కలము జనులు, కలం అంటే పడవ, పడవలో ఉన్న జనులకు కన్నధారు కాంచిన భంగి, కన్నధారుడు అంటే చుక్కాని పట్టుకొని పడవ నడిపేవాడు అని అర్థం. ఆయన కనిపిస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో అట్లా కలిదోష హరణ వాంఛా కలితులము, కలి అన్న దోషాలని హరించుకోవాలి వద్దు మాకు అని అనుకున్న వాంఛ కోరికతో కలితము కూడి ఉన్న మాకు నువ్వు కనిపించవు. ఈ రకంగా మేము నిన్ను కంటిమి, నిన్ను చూసామయ్యా సూత. మేము ఈ పైన చెప్పుకున్నట్టు మాకొక భవసాగరం ఉంది, సంసారం అనే జలది ఉంది. దీన్ని దాటాలంటే మాకు నళిన నయనుడు కావాలి, ఆయన మా పడవ అని మేము తెచ్చుకున్నాం. ఒక పడవ ఉంది అక్కడ, కానీ ఆయన పడవ అని తెలుస్తున్నది, ఆయనని పడవగా చేసుకొని మేము అందులో ఎక్కితే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటొచ్చు అని తెలుస్తున్నది. కానీ ఆ పడవను నడిపేవాడు ఎట్లా, మాకు ఆ మార్గం చూపించేవాడు ఎట్లా అని చూసుకుంటూ ఉంటే ఆ పడవ నడిపేవాడివి నువ్వే మాకు కనిపించావయ్యా, మా అదృష్టము. కాబట్టి నువ్వే మమ్మల్ని ఈ గట్టు నుంచి అవతల గట్టుకి చేయొచ్చు అని అడిగారు. నీ వల్లే అది అవుతుంది, ఆ కన్నధారుడివి కదా, నువ్వు ఆ చుక్కాని పట్టుకున్నావు, ఆ పడవని నడిపేందుకు ఆ తెడ్డు నీ చేతిలోనే ఉంది. ఈ భాగవతం అన్న ఉపకరణాన్ని పెట్టుకొని మమ్మల్ని మేము ఎక్కి కూర్చుంటాము, హరికథలన్నా ఆ పడవ ఎక్కి కూర్చుంటాము, దాన్ని నడపడం మాత్రం నువ్వే చెయ్యాలయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు. జలరాశి దాటగోరెడి కలము జనులు కన్నదారుగాంచిన భంగిన్ కలిదోషహరణ వాంఛా కలితుల మగు మేము నిన్ను కంటిమి సూతా అని అన్నారు. అని చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడు ఆత్మ పదమునకేగన్ భారకుడు లేక ఎవ్వని చేరును ధర్మంబు పలుపు సెడి మునినాథ అని ప్రశ్న మొదలు పెట్టారు. చారుతర ధర్మరాశికి గొప్ప ధర్మ రాశి ఉంది, కానీ ఇప్పుడు ఏమైందంటే భారకుడైన ఆ ధర్మాన్ని భరించి నిలబెట్టేవాడు
ఆధారమైన వాడు కృష్ణుడు ఆత్మ పదానికి ఏగన్ వెళ్ళిపోయాడు. కృష్ణుడు కృష్ణుడు ఈ భూమి మీద ఈ అవతారాన్ని చాలించి వెళ్ళిపోయాడు. ఆయన ఈ అవతారంలో ఇప్పుడు లేడు. ఆయన ఉన్నంత వరకు ధర్మాన్ని నిలబెట్టాడు. ఆయన స్థాపించడం కోసమే వచ్చానన్నాడు, స్థాపించాడు. ఆ ధర్మాన్ని ఆయన ఇంతవరకు ధరించి నిలబెట్టి ఉంచాడు, ఆధారమై ఉన్నాడు. ఇప్పుడేమో ఆయన వెళ్ళిపోయాడు. ఇంకిప్పుడు భారకుడు లేక, ఆ భరించేవాడు లేక, భర్త లేక ధర్మము ఎవ్వని చేరును, ఎవరిని ఆశ్రయిస్తుందయ్యా? ఇప్పుడు ఆ ధర్మము పలుకు సెడి, దానికి ఆ ధర్మానికి బలం పోయింది కదా. ధర్మాన్ని నిలబెట్టి ఉంచేవాడు పోయాడు, ఆ ధర్మ బలం పోయింది. మనుషుల్లో ధర్మ బలం పోయింది, ధర్మానికి బలం పోయింది. ఇప్పుడు అది ఎవరిని ఆధారం చేసుకొని, ఎవరిని ఆశ్రయించి ఉంటుందయ్యా ఓ మునినాథ, చెప్తావా అని అడిగారు. చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడు ఆత్మపదమున కేగన్, భారకుడు లేక ఎవ్వని చేరును ధర్మంబు పలుపు సెడి మునినాథ అని అడిగారన్న చోట మనం ఇవాళకి ఆపుదాము. తర్వాత వచ్చే వారం చూసుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.